Yes. Good evening, friends. Is my voice is audible, friends? Yes, friends. Yes, sir, audible. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ అండ్ సి మొత్తం వర్షాలు అయితే విపరీతంగా ఉన్నాయి కాబట్టి కొంచెం అలాగా ఆ డిస్టర్బెన్స్ అవుతుంది ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ ఓకే నో ప్రాబ్లం సో ఎనీవే కొంచెం భారీ వర్షాలు ఆ తర్వాత నెట్వర్క్ ఇష్యూస్ అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఓకే గుడ్ సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సో ఎస్టర్డే రిమైనింగ్ పార్ట్ ఫ్రెండ్స్ ఓకే ఎస్టర్డే రిమైనింగ్ పార్ట్ ఈస్ వాట్ సింపుల్ సింపుల్ ఎస్టర్డే రిమైనింగ్ పార్ట్ ఏంటంటే సింపుల్గా ఎస్ జనరల్గా మనకి ఎస్ వాట్ ఈజ్ అ సాఫ్ట్వేర్ అండ్ వై సాఫ్ట్వేర్ అంతే సింపుల్ చాలా సింపుల్గా దీన్ని మనం అర్థం చేసుకుందాం ఎస్ వాట్ ఈజ్ ద సాఫ్ట్వేర్ అండ్ వై సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అసలు సాఫ్ట్వేర్ ఎందుకు ఎస్ హౌ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ హౌ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ చూద్దాం జనరల్గా సాఫ్ట్వేర్ని మనం ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్ సో అప్లికేషన్ ఇంకో భాషలో చెప్పాలంటే మనకి యాప్ సో ఇంకో భాషలో చెప్పాలంటే మనకి ప్రోగ్రామ్స్ ఎస్ ప్రోగ్రామ్ సో సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండ్ యాప్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ బాస్ ఓకే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఓకే ఆల్ ఆర్ సేమ్ ఓకే గుడ్ సరే చూద్దాం సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఎస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని తెలిసే ముందుగా అంటే అప్లికేషన్ అంటే ఏంటి తెలిసే ముందుగా ఫస్ట్ మనం ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ బిజినెస్ సో మనం ఆల్రెడీ బిజినెస్ గురించి చక్కగా నిన్నటి క్లాస్లో మనం చెప్పాం బిజినెస్ గురించి ఎస్ బిజినెస్ గురించి నిన్నటి క్లాస్లో మనం చెప్పాం ఎస్ ఫ్రెండ్స్ సో బిజినెస్ గురించి నిన్నటి క్లాస్లో మనం చెప్పాం బట్ రైట్ నౌ ఎస్ ఇప్పుడు ద రిమైనింగ్ పార్ట్ ఓకే గుడ్ ఓకే చాలా జాగ్రత్తగా వినండి చక్కగా మంచి క్లాసు గుడ్ సో మనం ఏంటంటే రియల్గా చూస్తే చూడండి యాక్చువల్గా ఏదైనా సరే ఒక బిజినెస్ ఓకే ఏబిసి బ్యాంక్ ఓకే ఏబిసి బ్యాంక్ ఎస్ దిస్ ఇస్ ఒక బ్యాంక్ యాక్చువల్గా సో దీనికి బిజినెస్ యాక్టివిటీ దీని బిజినెస్ యాక్టివిటీ ఏంటి అని చూస్తే ఈ బిజినెస్ యాక్టివిటీ ఏంటి అని చూస్తే దానికి డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి డిఫరెంట్ ఆపరేషన్స్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే మీకు తెలుసు ఆల్రెడీ డిపాజిట్స్ అనేది ఒక ఆపరేషన్ ఎస్ తర్వాత పేమెంట్స్ అనేది ఒక ఆపరేషన్ ఎస్ తర్వాత డిఫరెంట్ ఆపరేషన్స్ డిపాజిట్స్ పేమెంట్ విత్డ్రాల్స్ నెక్స్ట్ ఏంటి ఎస్ ట్రాన్స్ఫర్స్ తర్వాత ఏంటి లోన్స్ డిఫరెంట్ లోన్స్ ఓకే లోన్స్ లో గోల్డ్ లోన్ హోమ్ లోన్ పర్సనల్ లోన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆ తర్వాత నెక్స్ట్ కేసులో ఎస్ ఫ్రెండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫ్టర్వర్డ్స్ సంథింగ్ కాల్డ్ క్రెడిట్ కార్డ్ మానిటరింగ్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఎస్ ఓకే అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఎవ్రీథింగ్ ఓకే టోటల్ గా చెప్పాలంటే ఇది ఆపరేషన్స్ యాక్చువల్ గా అకౌంట్స్ లో మనకి సేవింగ్స్ అకౌంట్స్ ఓకే కరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి ఓకే ఓకే జాయింట్ అకౌంట్స్ లైక్ దిస్ ఓకే బాగుంది బట్ దిస్ ఈజ్ కాల్డ్ మనం ఏమని పిలవాలి దీన్ని మొత్తాన్ని బిజినెస్ అని పిలుస్తాం దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ ఆర్ బిజినెస్ యాక్టివిటీ ఆఫ్ ఏబిసి బ్యాంక్ ఓకే సో ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం కూడా ఎస్ మనకి వాడు ఏమనుకుంటున్నాడు అంటే ఆన్లైన్లో చేయాలనుకుంటున్నాడు ఎస్ ఎప్పుడైనా ఈ బిజినెస్ యాక్టివిటీని ఆన్లైన్లో చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఎస్ దీనికి రిక్వైర్మెంట్ ఏంటి ఎస్ సో వీటికి తెలియదు కాబట్టి ఆబ్వియస్లీ ఎస్ Yes, he is approaching to the software company. Yes, he is approaching to the software company. Yes, good morning, software company. Yes, very good morning. Who are you? I'm ABC Bank అన్నాడు వీడు. So what is your requirement? ఏం లేదు సింపుల్. This is our business and these are all my business activities or operations. So I want to do all this kind of operations through online. నేను ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే చేయాలనుకుంటున్నా. దాట్స్ వై కన్సల్టింగ్. ఎస్ అప్పుడు వాడేం చెప్తాడు ఏ బాబు సో ఓకే వేర్ ఈస్ యువర్ డాక్యుమెంటేషన్స్ ఎస్ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటాడు టోటల్గా అంటే ఎవ్రీథింగ్ ఏదైతే ఇది ఉందో ఈ డాక్యుమెంటేషన్ అంతా వీడికి ఇవ్వాలి ఇప్పుడు ఎవరికి సాఫ్ట్వేర్ కంపెనీకి ఎస్ చూడండి దిస్ ఇస్ మై బిజినెస్ యాక్టివిటీ సో ఈ బిజినెస్ యాక్టివిటీలో రాత్రి చెప్పాను నేను పేమెంట్స్ ఇలా జరగాలి విత్డ్రాల్ ఇలా జరగాలి ట్రాన్స్ఫర్ ఇలా జరగాలి ఎస్ సార్ నో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా జరగాలి ఓకే ఇలా
ఓకే, లోన్స్ ఇలా ఇవ్వాలి, ఇలా రికవరీ చేసుకోవాలి, ఈఎంఐ ఇలా పే చేయాలి, పే చేయని వాడికి పెనాల్టీ వేయాలి, ఇవన్నీ ఉంటాయి స్టోరీస్ మొత్తం. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాడికి సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుంది. టైం పీరియడ్ తర్వాత వాడికి వెంటనే ఎస్ఎంఎస్ పోవాలి, అరే బాబు నీ అమౌంట్ నువ్వు తీసుకెళ్ళు అని చెప్పాలి. దిస్ ఈజ్ వాట్ అంటే మొత్తం టోటల్గా బిజినెస్. ఇదంతా బిజినెస్ బ్యాంకింగ్. ఆ బిజినెస్ బ్యాంకింగ్ అనేది టోటల్గా ఆన్లైన్. ఓకే, దీనికోసం ఇప్పుడు ఏం కావాలి, సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చాడు. వాయ్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు చెప్పాడు, అయ్యా బాబు ఇది మొత్తం ఆన్లైన్లో చేయాలంటే దీని మొత్తాన్ని ఒక సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయాలి. ఒక సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయాలి. వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ సాఫ్ట్వేర్. ఓకే, వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ బిజినెస్ ఇంటూ సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ మీన్స్ వాట్, అప్లికేషన్. ఎస్ అప్లికేషన్గా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా, ఫాస్ట్. మరి కన్వర్ట్ చేయడానికి ఎవరు కావాలి? డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు. ఎక్కడ? సాఫ్ట్వేర్ కంపెనీలో. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు. డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు. ఓకే, గుడ్. సో ఇలాగా ఒక యాక్టర్స్ ఉన్నారు. ఓకే, ఇలాగ యాక్టర్స్ ఉంటే వాళ్ళల్లో ఎవరైనా సరే ఇదిగో దీనికి సంబంధించి టోటల్గా హ్యాండిల్ చేసే వాళ్ళకి ఈ డాక్యుమెంటేషన్ అనేది యూనో షేర్ చేస్తారు. షేర్ మీన్స్ వాట్, దిస్ డాక్యుమెంటేషన్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ ఏ లోకల్ సర్వర్. This will be applicable for all. Anybody can access this documentation. ఓకే, సో అలాగా డాక్యుమెంటేషన్ మొత్తం యాక్సెస్ చేసుకుంటారు వీళ్ళందరూ కూడా. దే స్టడీస్ దిస్ డాక్యుమెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో దే సెట్ దే ప్లాన్. సో డిఫరెంట్ స్టోరీస్ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వెళ్తాం, అప్పుడు మొత్తం విషయాలు తెలుసుకుంటాం. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ వెరీ షార్ట్. ఎస్డిఎల్సి ప్రాసెస్ కంప్లీట్గా నేర్చుకుంటాం. యాజ్ వెల్ యాజ్ చెప్పాను కదా, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. సో ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంది? మన ఉద్దేశం ఇది, వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్, వై సాఫ్ట్వేర్, హౌ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్. అంతే, సింపుల్, గుడ్. సో అలా విధంగా, సో ఇలాగ టీం ఉంది. ఆ టీంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆ వ్యక్తి ఎస్ టోటల్గా చెప్పాలంటే దీన్ని మనం ప్రాజెక్ట్ అంటాం. ఎప్పుడైతే ఒక బిజినెస్ యాక్టివిటీ మన సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వచ్చిందో దాన్నే మనం ఏమంటాం అంటే ఒక ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఇస్ అ ప్రాజెక్ట్, దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఎవరిది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్. ఎలాగా? ఏబిసి బ్యాంక్ ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఎవరిది? ఏబిసి బ్యాంక్. సో ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి? వాడు వాడు ఏదైతే ఇక్కడ రాసుకున్నాడో దాని ప్రకారం ఈ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయాలి, మనం క్రియేషన్ చేయాలి, మనం తయారు చేయాలి. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ని మనం ఇప్పుడు తయారు చేయాలి. సరే, దాన్ని చేయడానికి డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు. ఆ యాక్టర్స్లో వీళ్ళు ఉంటారు ఫస్ట్. ఓకే, వీళ్ళల్లో సీనియర్ పీపుల్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ మొత్తానికి హెడ్ చేస్తారు. హెడ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో హెడ్ మీన్స్ వాట్? ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ డెలివరీ మేనేజర్ ఆర్ సమ్ అదర్, చాలా రోల్స్ ఉన్నాయి. అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు కాదు, ఇది టైం కాదు. సరే, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ దీనికి అసైన్ అయ్యాడు. దట్ మీన్స్ వాట్? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసాడు. గుడ్. సో ఇక నుంచి టోటల్గా మొత్తం హ్యాండిల్ చేసే వ్యక్తి ఎవరంటే ప్రాజెక్ట్ మేనేజర్. మేనేజర్. సో దాని కింద చాలా రూల్స్ ఉంటాయి, వాళ్ళు పనిచేస్తారు, అది వేరే విషయం. ప్రాజెక్ట్ మేనేజర్ క్యాన్ హ్యాండిల్ దిస్ ప్రాజెక్ట్, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ని. సో రైట్ నౌ ఆన్వర్డ్స్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. గుడ్. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఏబిసి బ్యాంక్ని హ్యాండిల్ చేస్తాడు. సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలంటే ముందు అడ్వాన్స్ పేమెంట్ పే చేయాలిగా. అడ్వాన్స్ తీసుకుంటారు, 50% అడ్వాన్స్. ఓకే, మరి 50% అడ్వాన్స్ ఇచ్చింది ఎవరు? ఏబిసి బ్యాంక్. వాడు 50% అడ్వాన్స్ ఇచ్చాడు. మరి వాడి టెన్షన్ ఎలా ఉంటుంది? ఏ బాస్, 2 days తర్వాత వెంటనే ఆఫీస్కి వస్తాడు, లేదా కాల్ చేస్తాడు, ఏ బాబు సాఫ్ట్వేర్ కంపెనీ, వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్? వాట్ అబౌట్ మై ప్రాజెక్ట్? హ్యావ్ యూ స్టార్టెడ్ ఆర్ నాట్? హ్యావ్ యూ సెట్ ద ప్రాజెక్ట్, సంథింగ్ మొత్తం ప్లానింగ్ అవి ఇవి డిజైన్ చేస్తారా లేదా? వీడు అడుగుతాడు కన్ఫామ్గా ఏబిసి బ్యాంక్. ఎందుకంటే వాడు కొత్త, జస్ట్ న్యూ పర్సన్. నౌ దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ బిజినెస్. దాట్స్ వై దే ఆర్ వెరీ మచ్ హరీ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ వెరీ మచ్ డిఫికల్ట్. సింపుల్గా చెప్పాలంటే అసలు వాడికి ఏం తెలియదు. అప్పుడు సింపుల్గా ఇక్కడ మనకి యాక్చువల్గా సపోజ్ ఏబిసి బ్యాంక్ వాడు సాఫ్ట్వేర్ కంపెనీ కాల్ చేశాడు అనుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారు? డిఫరెంట్గా, బాబు ఏబిసి బ్యాంక్, సో మీ ప్రాజెక్ట్కి సంబంధించిన హ్యాండిల్ చేసే వ్యక్తి ఒక పర్సన్ ఉన్నాడు, ఈజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్.
సో దాని గురించి టోటల్గా విషయాలన్నీ మాకు తెలియవు, ఎస్ ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడండి అని చెప్పాడు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడతాడు ఎవరు, ఏబిసి బ్యాంక్. హే బాబు ప్రాజెక్ట్ మేనేజర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్లీజ్ అంటాడు. ఎందుకు? బిజినెస్ మొత్తాన్ని యాక్టివేషన్ అంతా టోటల్ అంటే బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని తెలిసిన వ్యక్తి వీడు. ఎవరు? ఏబిసి బ్యాంక్ అతను. ఓకే, ఇతను ప్రాజెక్ట్ మేనేజర్కి ఏంది అంత నాలెడ్జ్ ఉండదు. అందుకని కొన్ని గైడ్ లైన్స్ కూడా వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో మనం యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇదిగో ప్రాజెక్ట్ మేనేజర్ ఉండొచ్చు, దాని దగ్గర టీం ఉండొచ్చు. ఓకే, బట్ ఈ ఏబిసి బ్యాంక్ని మనం ఇప్పుడు ఎలా పిలుస్తామంటే క్లయింట్ అని పిలుస్తాం. ఏబిసి బ్యాంక్ని మనం ఏమని పిలుస్తాం? క్లయింట్. ఓకే, క్లయింట్. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ పేరు ఎక్స్వైజెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎక్స్వైజెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈ ప్రాజెక్ట్ పేరు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. సపోజ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నావు అనుకో, ఒక 2 years నుంచి, ఒక 4 years నుంచి, అప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలా? ఎస్, ఆమె క్లౌడ్ ఇంజనీర్, ఆమె డెవాప్స్ ఇంజనీర్. సో కరెంట్లీ వర్కింగ్ ఫర్ దిస్ ఎక్స్వైజెడ్ software company, currently working for this XYZ software company under the project of ABC Bank project. ABC Bank, under the project of ABC Bank. My client base location is something, and this for the past 4.5 years I have been working as a DevOps engineer for the same project, and we have handled so many projects in my career. ఓకే, సో ఫార్ వీ హ్యావ్ డన్ సో మెనీ ఏదో చెప్తావు ఇక అంతా సరే. ఓకే, ఏదో చెప్తావు అయిపోయింది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనము క్లయింట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, తర్వాత నా ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు, వాడి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి తెలియాలి. ఆ తర్వాత నాతో పాటు ఉన్న టీం మెంబర్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా నాకు తెలియాలి. ఎస్ ఎస్ ఎస్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై టీమ్. ఎందుకు? నువ్వు 4 years ఎక్స్పీరియన్స్ అవు కదా, అందుకోసం 4 years నుంచి నీ టీం ఏం చేస్తావు నీకు తెలియకపోతే కష్టం. కాబట్టి ఈ విధంగా టోటల్ పిక్చరైజేషన్ మొత్తం మీకు వస్తుంది. బట్ ఇట్ టేక్స్ కనీసం ఒక 4-5 days పట్టిద్ది. అంటే దీని క్లాసుల తర్వాత వస్తాయి. సరే ఓకే సార్, బాగానే ఉంది, ఇదంతా కూడా మాకు అర్థమైంది. సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏదో చెప్పండి సార్, ఆ గొడవ మొదలు పెట్టండి. ఎస్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఏబిసి బ్యాంక్ ఉన్నాడు. ఓకే, సో ఏబిసి బ్యాంక్ ఉన్నాడు. గుడ్. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఏబిసి బ్యాంక్ మాట్లాడుతున్నారు. ప్రాజెక్ట్ మేనేజర్, ఐఎమ్ న్యూ టు దిస్ బిజినెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ మేము ఆల్రెడీ 50% అడ్వాన్స్ పే చేసాం, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ మీరేమో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా ఉంటున్నారు. అయితే ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు ప్రాజెక్ట్ మేనేజర్. ఇక హోల్ అండ్ సోల్ ఇతనే, ఇక వేరే వాడికి ఇవ్వడానికి కూడా లేదు, వాళ్ళకి తెలియదు ఆ టీంలో. సో అప్పుడు వీడేం చేశాడు, ఏబిసి బ్యాంక్ పర్సన్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ మేనేజర్ని కన్సల్ట్ అయిపోయాడు. ప్రాజెక్ట్ మేనేజరు, ఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, ఎలా అంటే ఏం లేదు, సింపుల్. నా బిజినెస్ అనేది ఇది. ఏంటి నా బిజినెస్? ఇది నా బిజినెస్. ఓకే, ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ ఎలా తయారు చేస్తారు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హౌ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్. ఫస్ట్ క్వశ్చన్, హౌ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మై బిజినెస్. నా బిజినెస్కి సాఫ్ట్వేర్ మీరు ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ పాయింట్. అసలు ఈ సాఫ్ట్వేర్ నాకు ఎలా ఉపయోగపడుతుంది నా కస్టమర్స్కి, దట్ మీన్స్ వాట్, నా ఎండ్ యూజర్స్కి అంటే బ్యాంక్ కస్టమర్స్కి ఎలా ఉపయోగించుకుంటారు? ఫస్ట్ ఏంటి, అసలు సాఫ్ట్వేర్ని మీరు ఎలా తయారు చేస్తారు? ఓకే, ఆ తర్వాత ఎండ్ యూజర్స్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, మరి తయారు చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని ఆ అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎస్, మూడో క్వశ్చన్. ఓకే, బట్ ఓకే, నాలుగో క్వశ్చన్, అసలు మీరు ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత ఏ విధంగా దీన్ని టెస్ట్ చేస్తారు? ఏ విధంగా టెస్ట్ చేస్తారు? ఎస్ ఎస్, 100% ఫ్రీ ఎర్రర్ కోడ్ కావాలి నాకు, 100% ఫ్రీ, బగ్ ఫ్రీ. అనా బగ్ ఫ్రీ, బగ్ అంటే ఏంది? ఎర్రర్. ఎర్రర్ అంటే ఏంది? ఎస్ చెప్తా, ఇష్యూ, ఎర్రర్, బగ్, డిఫెక్ట్ చాలా ఉంటాయి. ఓకే, ఎర్రర్, బగ్, డిఫెక్ట్, ఇష్యూ చాలా ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, సరే ఇలా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఓకే, నథింగ్ టు వరీ బాస్, విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, నాట్ ఎ ఇష్యూ అన్నాడు ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్. సరే అది తర్వాత కూడా పక్కన పెడితే అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అసలు ఈ సాఫ్ట్వేర్ మీరు ఎలా తయారు చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత మా కస్టమర్లకి అది ఎలా ఉపయోగించుకోవాలి, కనీసం మినిమం నాలెడ్జ్ నాకు ఉండాలి. లేకపోతే ఏమైంది? ఎస్, కస్టమర్ ఎవరన్నా ఇబ్బంది పెడితే మళ్ళీ నేను వాళ్ళకి ఆన్సర్లు చెప్పాలి, నేను నా టీంకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, నా బ్యాంక్ టీంకి కొంచెం అలా అవగాహన కల్పించాలి.
తర్వాత అవగాహన కల్పించే విధానంలో మీ టీం కూడా మాకు సహకరించాలి. ఎస్, మీ వాళ్ళు సగం మంది నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి మా బ్యాంక్ టీం తోటి. ఏ బాబు, దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్, ఇలా మేము దీన్ని డిజైన్ చేసాం, అది ఇలా పనిచేస్తుంది, మీరు ఇలా కీ ప్రెస్ చేస్తే ఇలా వర్కౌట్ అవుతుంది, ఈ కీ ప్రెస్ చేస్తే ఇలా వర్కౌట్ అవుతుంది, ఇక్కడ ఎర్రర్ వస్తే నువ్వు ఇలా చేయాలి, సో ఇక్కడ ఎర్రర్ రాకుండా వేరే వేరే లొకేషన్స్లోకి వెళ్తే ఇలా జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఆఫ్టర్ క్రియేటింగ్ ఎ సాఫ్ట్వేర్, అది వేరే విషయం. అయితే వీడు ముందుగానే అడుగుతున్నాడు ఏబిసి బ్యాంక్ వాడు ఏమని, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ అన్నాడు. సరే, ఇక వాడు మొదలు పెట్టాడు. ఎలాగా? ఏం లేదు బాస్, యాక్చువల్గా నీది బ్యాంక్, ఓకే, నాకు నువ్వు చెప్పావు ఏంటి నీ ఆపరేషన్స్ ఏంటి, డిపాజిట్ అన్నావు, ఓకే ఓకే. ఇంకో ఆపరేషన్ ఏంది? ఎస్, డైరెక్ట్గా విత్డ్రాల్ అని చెప్పావు, ఓకే. ఒక ఆపరేషన్ పేరేమో డిపాజిట్, రెండో ఆపరేషన్ పేరు విత్డ్రాల్, ఎస్. మూడో ఆపరేషన్ పేరేంటి? పేమెంట్స్, పేమెంట్స్. నాలుగో ఆపరేషన్స్ పేరేంది? ట్రాన్స్ఫర్స్. ఐదో ఆపరేషన్స్ పేరేంది? లోన్స్. ఇలా చెప్పాడు, ఓకే. సరే, ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేనేజర్ అనుకోండి, ఎవరో మేనేజర్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఓకే, నీ బ్యాంక్ ఆపరేషన్స్ డిపాజిట్ అనేది, విత్డ్రాల్ అనేది, పేమెంట్స్ అనేది, ట్రాన్స్ఫర్ అనేది, లోన్స్ అనేది కదా? అవును అన్నాడు. ఎస్ ఎస్ అవును అన్నాడు. సరే, యాక్చువల్గా నువ్వు దీన్ని ఏమనుకుంటావు అంటే, దీన్ని ఎస్, జనరల్గా నీ భాషలో దీన్ని ఒక వర్క్ అనుకుంటావు, ఒక పని. ఇదేంది? ఇది ఒక వర్క్. ఇదేంది? ఇది పేమెంట్ అనేది ఒక వర్క్, ఒక పని. ట్రాన్స్ఫర్ అనేది ఒక పని. ఎస్ ఎస్. లోన్స్ అనేది ఒక పని అనుకుంటావు. ఓకే ఓకే. మరి ఈ పని అనుకుంటావు నీ భాషలో నువ్వు, కానీ డిపాజిట్ చేసేది ఒక వర్క్, ఒక పని. సో నా భాషలో నేనేమంటాను తెలుసా? ఎస్, దిస్ ఈజ్ టాస్క్. నేనేమంటాను? టాస్క్ అంట. దిస్ ఈజ్ మై టాస్క్, దిస్ ఈజ్ మై టాస్క్ అని చెప్తా అనుకున్నాడు. ఎస్ ఎస్, టాస్క్. నా భాషలో టాస్క్ అని పిలుస్తా అన్నాడు. దట్ మీన్స్ వాట్? డిపాజిట్ టాస్క్, విత్డ్రాల్ టాస్క్, పేమెంట్ టాస్క్, ట్రాన్స్ఫర్ టాస్క్, లోన్స్ టాస్క్, ఇలాగా. సరే, ఇలా అన్నాడు. సరే బాబు, ఇదంతా ఓకే, బాగానే ఉంది. బట్ ఈ టాస్క్ అనేది, డిపాజిట్ టాస్క్ అనేది చేయటానికి ఎస్, ఎవరు కావాలి, రిక్వైర్మెంట్ ఏంటి అన్నాడు. ఎవరు కావాలి, రిక్వైర్మెంట్ ఏంటి, దానికి సంబంధించిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి అని చెప్పాడు. ఏది? ఈ డిపాజిట్ అనే టాస్క్ తయారు చేయడానికి. సరే, అసలు డిపాజిట్ అనే టాస్క్ ఎలా పనిచేయాలి ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి కదా. ఎస్, వాడు అడిగాడు ఏమని. ఏం లేదు బాస్, డిపాజిట్ అనే టాస్క్ సింపుల్గా డిపాజిట్ టాస్క్, ఓకే. ఇది ఎలాంటి వర్క్ చేయాలా అంటే, ఎలా పని చేయాలా, డిపాజిట్ టాస్క్ అనేది ఎలా పని చేయాలనేది ఏబిసి బ్యాంక్ వాడు చెప్పాడు. ఏబిసి బ్యాంక్ వాడు చెప్పాడు. ఎలా చెప్పాడు తెలుసా? ఏం లేదు, కస్టమర్ వస్తాడు, ఓకే. ఫస్ట్ స్టెప్, కస్టమర్ వస్తాడు. కస్టమర్ వచ్చిన తర్వాత మనం ఏంది, హే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అడుగుతాం, ఓకే. సెకండ్ స్టెప్, వాడేమంటాడు? బాబు డిపాజిట్ చేయాలంటాడు, ఓకే. డిపాజిట్ చేయాలంటే ఎంత? ఎంత అమౌంట్? ఎస్, 50,000 రూపీస్. అకౌంట్ నెంబర్ తీసుకోవాలి, అకౌంట్ నెంబర్, టేక్ ద అకౌంట్ నెంబర్ అండ్ టేక్ ద అమౌంట్, దట్స్ ఇట్, ఓకే. ఓకే, ఈ రెండు తీసుకున్న తర్వాత ఏం జరగాలి అంటే, జరిగేదంతా ఇక్కడ రాసుకుని చెప్తున్నాడు వాడు. ఆ రెండు తీసుకున్న తర్వాత ఎస్, మనము స్క్రీన్లో ఎంటర్ చేయాలి. ఎస్, ఏదైతే ఉందో మనకి ఏబిసి బ్యాంక్ ఫామ్లో ఎంటర్ చేస్తాం, స్క్రీన్ ఇలా వస్తుంది. అకౌంట్ నెంబర్ సంథింగ్, 50,000 సంథింగ్ ఎంటర్ చేస్తాం. సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే ఎస్, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఒక ప్లేస్లో స్టోర్ అవ్వాలి అన్నాడు. దిస్ డీటెయిల్స్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. దిస్ ఈజ్ వాట్? డిబి సర్వర్, డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్ అంటే ఏంటి? సింపుల్గా డేటా మొత్తం స్టోర్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఎస్ ఎస్. డేటా అంటే ఏంది? మీరు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఎస్, అది అక్కడ స్టోర్ అవ్వాలి, ఓకే. స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత వెంటనే ఏం చేయాలో తెలుసా? కస్టమర్కి ఒక ఎస్ఎంఎస్ పోవాలి. ఐదో స్టెప్లో ఏం చేయాలి? కస్టమర్కి ఎస్ఎంఎస్ పోవాలి. ఏమని? హే కస్టమర్, యువర్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ విత్ 50,000 రూపీస్ అని రావాలి, ఓకే. అది ఆ మెసేజ్తో పాటు టోటల్గా అవైలబుల్ బ్యాలెన్స్ కూడా డీటెయిల్స్ రావాలి. సో నౌ ద టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ ఈజ్ 65,000 రూపీస్ అని రావాలి. అంటే ఇక్కడ ఏంది? నువ్వు క్రెడిట్ చేసిన అమౌంట్ ఎంత? 50,000. డిపాజిట్ చేసిన అమౌంట్ 50,000. గతంలో ఒక 15,000 ఉంది. సో టోటల్గా నవ్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈస్ వాట్? 65,000 రూపీస్ అని మెసేజ్ రావాలి, ఓకే. సో మెసేజ్ వచ్చిన తర్వాత ఏంది? కంప్లీట్గా టోటల్గా ఇదంతా కూడా వేరే ప్లేస్లో స్టోర్ అవ్వాలి. ఇలా జరగాలి అన్నాడు. సరే, ఇలా జరగాలి. దిస్ ఈజ్ అవర్ వర్క్. అంటే డిపాజిట్ అనేది ఈ విధంగా పని చేయాలి అన్నాడు. డిపాజిట్ అనేది ఈ విధంగా పని చేయాలి అన్నాడు, ఓకే. ఇది డిపాజిట్ పని. దట్ మీన్స్ వాట్? దిస్ ఇస్ డిపాజిట్ టాస్క్, ఓకే.
సరే, విత్డ్రాల్ అనేది ఎలా పనిచేయాలి? ఇక మీకు తెలిసిపోయింది, ఆల్రెడీ అర్థమైంది. విత్డ్రాల్ అనేది ఎలా పనిచేయాలి? విత్డ్రాల్ అనేది ఎలా పనిచేయాలి? ఏం లేదు, సింపుల్. కస్టమర్ వస్తాడు. ఎస్ ఎస్, ఎక్కడికి? ఏటీఎం సెంటర్కి వస్తాడు. ఓకే. కస్టమర్ ఏటీఎం సెంటర్కి వచ్చిన తర్వాత ఎస్, ఏ బాబు ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అడగాలి. ఓకే. ఈ పిన్ నెంబర్ సరైందా కాదా చెక్ చేయాలి. ఏంటి? ఈ పిన్ నెంబర్ సరైందా కాదా చెక్ చేయాలి. ఓకే. చెక్ చేసిన తర్వాత ఎస్, పిన్ నెంబర్ ఈస్ వ్యాలిడ్, వాడికి ఒక పేజ్ డిస్ప్లే చేయాలి. పిన్ నెంబర్ ఈస్ వ్యాలిడ్, వాడికి ఒక పేజ్ డిస్ప్లే చేయాలి. ఏమని? డిఫరెంట్ సర్వీసులు డిస్ప్లే చేయాలి. ఎలాగా? బాబు పిన్ నెంబర్ చేంజ్ చేసుకుంటావా? ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, విత్డ్రాల్ చేసుకుంటావా? ఓకే. నెంబర్ 3, డిపాజిట్లు చేస్తావా? ఏటీఎంలోనే. ఎస్ ఎస్. పిన్ నెంబర్ చేంజ్ చేసుకుంటావా? విత్డ్రాల్ చేసుకుంటావా? డిపాజిట్ చేస్తావా? లేదా మినీ స్టేట్మెంట్కి వెళ్తావా? మినీ స్టేట్మెంట్ అంటే బ్యాలెన్స్ చెక్కి వెళ్తావా? ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ ఎంటర్డ్ ఎ వ్యాలిడ్ పిన్ నెంబర్, దెన్ ఓన్లీ దిస్ విల్ బి డిస్ప్లేడ్. దట్ మీన్స్ వాట్? దిస్ ప్లేస్ విల్ బి డిస్ప్లేడ్ ఇఫ్ యు ఎంటర్ ఎ వ్యాలిడ్ పిన్ నెంబర్. వ్యాలిడ్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఈ పేజ్ డిస్ప్లే అవ్వాలి అని చెప్పాడు. ఓకే. మరి ఇన్వాలిడ్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఏమవ్వాలి? ఏం లేదు, ఈ పేజ్ కాదు, నెక్స్ట్ పేజ్ ఏంది? వేరే పేజ్. ఏమని చెప్పాలి? హే బాస్, దిస్ ఈస్ ద రాంగ్ పిన్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పిన్ నెంబర్ అని రావాలి మెసేజ్. మళ్ళీ వ్యాలిడ్ అయితే ఒకలాగా, దిస్ ఇస్ వ్యాలిడ్, దిస్ ఇస్ ఇన్వాలిడ్, ఇలా జరగాలి అన్నాడు. ఓకే. ఓకే, బాగానే ఉంది. సరే, వాడు కస్టమర్ వ్యాలిడ్ పిన్ నెంబర్ టైప్ చేశాడు. కస్టమర్ వ్యాలిడ్ పిన్ నెంబర్ టైప్ చేసినప్పుడు విత్డ్రాల్ ఆప్షన్ కనపడింది కదా. వెంటనే వాడు ఏం చేస్తాడు? విత్డ్రాల్ ఆప్షన్ ప్రెస్ చేశాడు. ప్రెస్ చేసిన వెంటనే మరొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మరొక స్క్రీన్లో ఏముండదు, ఏముండాలి అంటే, మరొక స్క్రీన్లో ఏముండాలంటే ఎంటర్ యువర్ అమౌంట్ అని రావాలి. కన్ఫర్మ్ యువర్ అమౌంట్ అని రావాలి. ఓకే. అమౌంట్లో 20,000 లేదా 10,000, 10,000. ఓకే. కన్ఫర్మ్ 10,000. సబ్మిట్. ఎప్పుడైతే ఇక్కడ సబ్మిట్ చేశాడో, ఎస్, ఏం జరగాలో తెలుసా? అంటే పని ఏం జరగాలో తెలుసా? వెంటనే ఇది కన్సర్న్డ్ బ్యాంక్ సర్వర్కి రావాలి. సో నా బ్యాంక్ సర్వర్ ఏబీసీ కదా, ఏబీసీ బ్యాంక్, నా ఏబీసీ బ్యాంక్ సర్వర్కి రావాలి. దిస్ ఇస్ వాట్? డిబి. ఏబీసీ బ్యాంక్ డిబి సర్వర్కి రావాలి. ఓకే. ఆ డిబి సర్వర్లో అసలు తన అకౌంట్లో బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో చెక్కింగ్లో ఇదిగో బ్యాలెన్స్ ఉంటే ఎస్, క్యాష్ ఇవ్వాలి. బ్యాలెన్స్ గాని ఉంటే క్యాష్ ఇవ్వాలి కస్టమర్కి. వెంటనే కస్టమర్ ప్లీజ్ టేక్ యువర్ క్యాష్ అనాలి. ఓకే. బ్యాలెన్స్ ఉంటే. ఇఫ్ ద బ్యాలెన్స్ ఈజ్ నాట్ అవైలబుల్, దట్ మీన్స్ వాట్? వీడు 10,000 ఎంటర్ చేశాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి 10,000 లేవు, 2,000 ఉన్నాయి. అరే, వాడు మర్చిపోయి 10,000 ప్రెస్ చేశాడు. వెంటనే ఏం రావాలి కస్టమర్కి? ఏ కస్టమర్, యువర్ బ్యాంక్ అకౌంట్ ఇస్ ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని రావాలి. ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైం. అప్పుడు వాడికి అర్థమైంది. ఏమైతే, అరే బాబు నా దగ్గర బ్యాలెన్స్ లేవని వాడు మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాడు. అది వేరే విషయం. అంటే ఇది ఎంత ఏం జరగాలో, పని ఎలా జరగాలో చెప్తున్నాడు. అంటే విత్డ్రాల్ అనే పని ఎలా జరగాలి? ఎస్, విత్డ్రాల్ అనే పని ఎలా జరగాలి, డిపాజిట్ అనే పని ఎలా జరగాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎస్, దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. మరి దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. సో ఇలాంటి బిజినెస్ లాజిక్ అనేది డెవలపర్ అర్థం చేసుకోవాలి, టెస్ట్ ఇంజనీర్ అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరు మాత్రమే అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళకి అర్థం కావాలా? అర్థం అవసరం లే. డెవలపర్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ లాజిక్ అండ్ టెస్ట్ ఇంజనీర్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ లాజిక్. సార్, క్లౌడ్ ఇంజనీర్కి ఇదంతా అవసరమా అంటే, డెవాప్స్ ఇంజనీర్కి ఇదంతా అవసరం? నథింగ్. బట్ వీ షుడ్ హ్యావ్ అన్ ఐడియా. లోపల ఏం జరుగుతుందో తెలియాల జనరల్గా. దిస్ ఈజ్ వాట్? డెవలపర్ టాస్క్. దిస్ ఈజ్ వాట్? టెస్ట్ ఇంజనీర్ టాస్క్. ఎందుకంటే టెస్ట్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ముందు అతని బిజినెస్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. డెవలప్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ముందు అతనికి బిజినెస్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎస్, ఎవరు? డెవలపర్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ ఇంజనీర్. ఓకే, గుడ్ సార్, బాగుంది. ఇలాగా అంటే ఇది వర్క్ అనమాట. యాక్చువల్గా ఈ వర్క్ ఇలా జరగాలి, డిపాజిట్ వర్క్ ఇలా జరగాలి అనా, విత్డ్రాల్ వర్క్ ఇలా జరగాలి అని చెప్తున్నాడు. ఎస్, దిస్ ఈజ్ వాట్ వర్క్. సో మనం ఐటీ సెక్టర్లో టాస్క్ అంటాం. సరే, సింపుల్గా చూద్దాం. మనకి సరే, ఇది డిపాజిట్ వర్క్ బాస్. చాలా జాగ్రత్తగా వినండి. డోంట్ టేక్ సిల్లీ. లైఫే, జీవితాలే ఖాళీ అయిపోతాయి. ఓకే. డిపాజిట్ ఇది యాక్చువల్గా. సో ఈ డిపాజిట్ జరుగుతుంది. డిపాజిట్ ఎలా జరుగుతుంది చెప్పాను. కస్టమర్ బ్యాంక్ వస్తాడు, అమౌంట్ తీసుకోవాలి, ఎస్, సబ్మిట్ చేయాలి, అది డీబీలో స్టోర్ అవ్వాలి. వెంటనే కస్టమర్కి ఒక మెసేజ్ రావాలి. కస్టమర్ మెసేజ్ వచ్చిన వెంటనే ఎస్, మీ టోటల్గా చెప్పాలంటే మీ టోటల్ బ్యాలెన్స్ ఇది అని రావాలి. కస్టమర్కి ఎస్ఎంఎస్తో పాటు ఈమెయిల్కి నోటిఫికేషన్ కూడా వెళ్ళాలి. సింపుల్, లేటెస్ట్. ఈమెయిల్ నోటిఫికేషన్ కాదు, కస్టమర్ వాట్సాప్ కూడా ఎస్ఎంఎస్ పోవాలి, లేటెస్ట్.
ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు ఈమెయిల్ వెళ్ళాలి లేదా వాట్సాప్ వెళ్ళాలి, ఇంకా అప్లికేషన్ సచ్ వే దట్ దే ఆర్ డిజైనింగ్ వెళ్ళాలి. సో మొత్తం వెళ్ళిన తర్వాత ఇది మొత్తం కూడా డీబీలో స్టోర్ అవ్వాలి. దిస్ ఈజ్ టాస్క్, దిస్ ఈజ్ ఒక పని. డిపాజిట్ అనేది ఈ విధంగా జరగాలి అంటున్నాడు. ఓకే, బాగుంది. సో డిపాజిట్ ఈ విధంగా జరగాలి. మరి విత్డ్రాల్ ఏ విధంగా జరగాలి చెప్పాం ఇప్పుడే. కస్టమర్ వస్తాడు, ఓకే, పిన్ నెంబర్ ఎంట్రీ చేస్తాడు, ఓకే, ఎంట్రీ చేసిన తర్వాత వ్యాలిడ్ కాదో చెక్ చేయాలి, ఓకే, వ్యాలిడ్ అయితే ఒకలాగా, ఇన్వాలిడ్ అయితే మరొకలాగా, వ్యాలిడ్ విత్డ్రాల్ అయితే ఇలాగా, విత్డ్రాల్ సఫిషియెంట్ ఫండ్ లేకపోతే ఇలా మెసేజ్ ఇవ్వాలి. ఒకవేళ విత్డ్రాల్ జరిగిన వెంటనే ఏ బాబు యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ విత్ 20,000 రూపీస్ ఆర్ 10,000 రూపీస్ రావాలి. అట్ ద సేమ్ టైమ్ యువర్ టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ మళ్ళీ 15K సంథింగ్ రావాలి. ఎవ్రీథింగ్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ డీబీ. డీబీలో ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. అంటే విత్డ్రాల్ అనేది ఈ విధంగా జరగాలి, డిపాజిట్ అనేది ఈ విధంగా జరగాలి అనేది ఎస్ ఇక్కడ ఉన్న బ్యాంక్ పర్సన్ చెప్తాడు. టోటల్గా చెప్పాలంటే ఆ పర్సన్ కొంత డాక్యుమెంటేషన్ కూడా సెట్ చేస్తాడు. ఆ డాక్యుమెంటేషన్ చదివిన డెవలపర్ ఆర్ టెస్ట్ ఇంజనీర్ ఈ విధంగా చేస్తారు. డెవలపర్ ఏమో డెవలప్ చేస్తాడు ఈ విధంగా, టెస్ట్ ఇంజనీర్ ఏమో ఎస్ దాన్ని ఉపయోగించి ఆ డాక్యుమెంటేషన్ ఉపయోగించి డెవలపర్ చేసిన ఈ కోడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఎలాగా ఏబీసీ బ్యాంక్ కోరుకున్న విధంగా ఈ డెవలప్ చేశాడా లేదా అనేది టెస్ట్ చేస్తాడు. సరే ఆ గొడవ పక్కన పెడదాం, టెస్టింగ్ కాదు. ఇప్పుడు మనకి యాక్చువల్గా సాఫ్ట్వేర్ అంటే ఏంది అనేది గొడవ ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్? సరే, ఇప్పుడు వాడు చెప్పాడు, ప్రాజెక్ట్ మేనేజర్ అన్నాడు ఇక్కడ, ఏ బాబు ఏబిసి బ్యాంక్ చూసావుగా, డిపాజిట్ అనేది ఈ విధంగా జరగాలి, ఓకే, ఈ విధంగా డిపాజిట్ జరగాలని నువ్వు రాసుకున్నావు. ఎస్, నేనేమంటానంటే ఇలాగా ఒక పెన్ను పేపర్ తీసుకొని డిపాజిట్ వర్క్ ఇలా జరగాలి అని రాసుకొని నా టేబుల్ మీద పెడితే ఏమన్నా ఇద్దా అన్నాడు. ఏం జరగదు. మరి పెన్ను తోటి పేపర్ తోటి ఈ లైన్స్ అంటే ఏంది, దీస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్. ఇలా ఇన్స్ట్రక్షన్స్, బట్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నిటిని కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ అని పిలవాలి. యాక్చువల్గా ఇవన్నిటిని కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ అని పిలవాలి. లైన్స్, కలెక్షన్ ఆఫ్ లైన్స్, గ్రూప్ ఆఫ్ లైన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒక పెన్ను తీసుకొని ఒక పేపర్ తీసుకొని రాసి టేబుల్ మీద పెడితే ఏమన్నా అయిద్దా? ఏం జరగదు, నథింగ్. మరి విత్డ్రాల్ అనేది ఈ విధంగా జరగాలి. మరి విత్డ్రాల్ అనేది ఈ విధంగా జరగాలని చెప్పేసి ఒక పేపర్, వైట్ పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని ఇవి రాస్తే అయిద్దా? ఏం జరగదు. అంటే వాడికి అర్థమైంది, అరే బాబు నువ్వు వైట్ పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్ని వైట్ పేపర్ పెన్ను తీసుకొని రాసుకుంటే ఏం జరగదు అన్నాడు. ఓకే, మరి ఏం చేయాలా? ఏం లేదు, ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని పెన్నుతోటి పేపర్ తోటి రాస్తే మనకి పని అవ్వదు ఆన్లైన్లో. మరి ఏం చేయమంటావు? ఏం లేదు, సింపుల్. ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఇదిగో ఇక్కడ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. ఎస్ ఎస్, ఆ టెక్నాలజీస్ని ఉపయోగించి నువ్వు రాయాలన్నాడు. ఆ టెక్నాలజీస్ని ఉపయోగించి నేను రాస్తా. ఎస్, ఎలాగా? టెక్నాలజీస్ ఏమున్నాయి ఇక్కడ? ఎస్, జావా ఉంది ఇక్కడ, ఓకే, తర్వాత పైథాన్ వచ్చింది, ఓకే, తర్వాత .NET ఉంది, ఓకే. సో గతంలో ఏముంది? చాలా ఉన్నాయి, సి, C++, కోబాల్, చాలా ఉన్నాయి. C++, కోబాల్, ఆబ్జెక్టివ్ సి, స్విఫ్ట్ సి, పాస్కల్, ఓ చాలా ఉన్నాయి, PL/1. సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్, బట్ రైట్ నో జావా నుంచి మీకు తెలుసు, C++ నుంచి జావా నుంచి మీకు తెలుసు. సో జావా, పైథాన్, .NET ఇవి బాగా ఫేమస్ అయినాయి ప్రజెంట్. ప్రజెంట్ అయితే మోస్ట్ ట్రెండింగ్ పైథాన్. ఎందుకంటే మనం జావాలో 2,000 లైన్స్ రాస్తే అదే 2,000 లైన్స్ పైథాన్లో 1,000 లైన్స్కి తగ్గిస్తాయి. ఎందుకంటే అక్కడ లైబ్రరీస్ ఉన్నాయి. సరే, నేను డెవలప్మెంట్ సైడ్ వెళ్ళటం లేదులే కానీ ఓకే, ముందైతే ఇది చెప్తాం. ఇలా ఉన్నాయి, ఓకే. సో వీడేమన్నాడంటే, బాబు ఇదిగో పైథాన్ ఉపయోగించి రాయమన్నాడు. పైథాన్ ఉపయోగించి ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాస్తాను. ఓకే, ఇప్పుడు పెన్ను తోటి పేపర్ తోటి కాదు రాసేది, పైథాన్ ఉపయోగించి ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని రాస్తా. బై యూజింగ్ పైథాన్ ఐ కెన్ రైట్ ద లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఐ కెన్ రైట్ ద లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యువర్ డిపాజిట్. నీ డిపాజిట్ అనేది ఎలా పని చేయాలో పెన్ను పేపర్ కాదు ఇప్పుడు రాసేది. ఈ డిపాజిట్ ఎలా పని చేయాలో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇచ్చావు కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఇప్పుడు నేను పైథాన్ అనే కోడ్ ఉపయోగించి రాస్తా. ఎస్ ఎస్, పైథాన్. పైథాన్ అనే లాంగ్వేజ్, పైథాన్ అనే టెక్నాలజీ ఆర్ పైథాన్ అనే లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాస్తాను. ఓకే, రాస్తే ఏమైంది? ఎస్, దీనినే మనం ఇంకో భాషలో ఏమంటామంటే పైథాన్ కోడ్. ఎస్ ఎస్, ఆర్ యూనో సోర్స్ కోడ్. ఎస్ ఎస్, పైథాన్ కోడ్ ఆర్ సోర్స్ కోడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఓకే, దీన్నే పైథాన్ కోడ్ అంటాను, సోర్స్ కోడ్ అంటాను, లేదా ఇంకో భాషలో దీన్నే సాఫ్ట్వేర్ అని కూడా అంటా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. ఎస్. ఈ విధంగా మనం రాస్తే ఒక టెక్నాలజీ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దానినే మనం సాఫ్ట్వేర్ అంటాం, దానినే మనం అప్లికేషన్ అంటాం. అంతే. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎయిదర్ సి ఆర్ C++ ఆర్ జావా ఆర్ .NET వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నీ బిజినెస్ నడవటానికి, నీ బిజినెస్ పనిచేయడానికి ఆన్లైన్లో ఆ బిజినెస్ ఏదైతే డిపాజిట్ అనేది ఉందో ఆ బిజినెస్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పెన్నుతో రాయకుండా నేను జావా ఉపయోగించి పైథాన్ ఉపయోగించి రాశాను, దాన్నే నేను పైథాన్ కోడ్ అంటాను, దాన్నే సోర్స్ కోడ్ అంటాను, దాన్నే సాఫ్ట్వేర్ అంటాం, దాన్నే ప్రోగ్రామ్ అంటాం, దాన్నే అప్లికేషన్ అంటాం, అదే యాప్ అంటాం. ఓకే. సో ఇది సాఫ్ట్వేర్ అంటే అని చెప్పాడు. దిస్ ఇస్ వాట్ సాఫ్ట్వేర్. మరి ఈ సాఫ్ట్వేర్ దేనికోసం పనిచేస్తుంది? డిపాజిట్ చేయడానికి కోసం పనిచేస్తుంది. దట్ ఈస్ వాట్ ఎ డిపాజిట్ సాఫ్ట్వేర్. దిస్ ఇస్ వాట్ ఎ డిపాజిట్ సాఫ్ట్వేర్. దీని పేరేంది? డిపాజిట్ సాఫ్ట్వేర్. ఇది ఏం పని చేస్తుంది? డిపాజిట్ చేయడానికి పనిచేస్తుంది అంతే. ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్ దేనికోసం పనిచేస్తుంది? డిపాజిట్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. దట్స్ ఇట్. బట్ దిస్ వాజ్ రిటన్ బై పైథాన్. సో సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మీరు ఏం చెప్పగలరు? ఎస్, a collection of instructions, a group of instructions which are written by using any kind of programming language is called software or application, whatever it is. అంటే ఎలా సార్? కొంచెం టైప్ చేయండి మాకు అర్థమయ్యేలాగా. ఎస్. ఓకే, చూడండి. వాట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్? ఎస్, ఇక్కడే రాద్దాం. వాట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్? ఎస్, a group of instructions. What is what? A group of instructions. Yes, a group of instructions, or you can say a lines of instructions, a group of instructions, or a lines of instructions. Yes, which are written written by using any kind of programming, language is called a software. అంతే. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దానినే మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. అంతే, సింపుల్ భాషలో, మీకు అర్థమయ్యే భాషలో, ఎ సాఫ్ట్వేర్. సో ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐదర్ 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 సి ఐదర్ జావా ప్రజెంట్, ఐదర్ జావా ఆర్ పైథాన్, ఎస్ ఆర్ నో, పైథాన్ ఆర్ .NET వాట్ ఎవర్ ఇట్ ఇస్, .NET ఇట్లా. సో దాన్నే మనం డాట్ పెట్టి చుక్క పెట్టి NET పెడతారు. దిస్ ఈజ్ కాల్డ్ .NET. ఓకే. సో ఈ విధంగా ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి మనం కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దానినే మనం సాఫ్ట్వేర్ అంటామని చెప్పాడు. ఓకే, సాఫ్ట్వేర్ అంటామని చెప్పాడు. ఓకే, బాగుంది. మరి విత్డ్రాల్ కోసం? ఎస్, విత్డ్రాల్ కోసం కూడా మళ్ళీ ఇలాగే నేను చేస్తా. ఎస్, డిపాజిట్ కోసం ఇలా చేశాను, విత్డ్రాల్ కోసం కూడా మళ్ళీ అలాగే చేస్తా. మళ్ళీ ఎలాగంటే ఏంది? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ ఏంటి? విత్డ్రాల్ కోసం లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్, ఇది ఇది విత్డ్రాల్ అనుకుంటే మళ్ళీ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బై యూజింగ్ పైథాన్. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫర్ విత్డ్రాల్ పర్పస్. చెప్పాను కదా, లైన్స్ మీకు తెలుసు ఆల్రెడీ, అందుకే నేను చెప్పటం మళ్ళీ. విత్డ్రాల్ బై యూజింగ్ పైథాన్ ఉపయోగించి నేను లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాశాను. ఇవన్నీ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బై యూజింగ్ పైథాన్. గుడ్. సో దిస్ ఈజ్ వాట్ మనకు సాఫ్ట్వేర్. దిస్ ఈజ్ వాట్ సాఫ్ట్వేర్ అని చెప్పాం. ఓకే, ఇది దేనికోసం పనిచేస్తుంది? విత్డ్రాల్. కాబట్టి ఇది విత్డ్రాల్ సాఫ్ట్వేర్. అంటే ఇది విత్డ్రాల్ అనే పని చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. దీన్ని ఎలా తయారు చేసాం? పైథాన్ ఉపయోగించి. ఎవరు? డెవలపర్ రైట్ ద కోడ్. అంతే, డెవలపర్ రైట్ ద కోడ్. అంతేగాని డెవాప్స్ ఇంజనీర్ కోడ్ రాయడు, క్లౌడ్ ఇంజనీర్ కోడ్ రాయడు, డేటాబేస్ అడ్మిన్ కోడ్ రాయడు, మిడిల్ వేర్ అడ్మిన్స్ కోడ్ రాయడు. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి కోడింగ్ రాసే వ్యక్తి డెవలపర్. అంతే. మీకేం సంబంధం? టెస్టింగ్లో కూడా కోడింగ్ ఉంది, అఫ్ కోర్స్, అది వేరే స్టోరీ. ఇక్కడ డెవలపర్ టాస్క్ ఏంటంటే దే కెన్ రైట్ ద కోడ్. దట్స్ ఇట్. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అంతే. సో డెవాప్స్ ఇంజనీర్ కెనాట్ రైట్ ఎనీ కోడ్ ఇన్సైడ్ IT ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, డెవాప్స్ విల్ నాట్ రైట్ ఎనీ కోడ్. క్లౌడ్ ఇంజనీర్ విల్ నాట్ రైట్ ఎనీ కోడ్. లినక్స్ అడ్మిన్ కెనాట్ రైట్ ఎనీ కోడ్. మిడిల్ వేర్ అడ్మిన్స్ కెనాట్ రైట్ ఎనీ కోడ్. ఎస్, టోటల్గా చెప్పాలంటే వీళ్ళు మొత్తం కూడా ఎవరు?
జీరో కోడింగ్ పర్సన్స్ మొత్తం అంతే. బట్ ఏదైనా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వాడతాం, అది వేరే విషయం, అది స్మాల్గా ఉంటుంది, కోడింగ్ అంత భారీ స్థాయిలో ఉండదు. ఎస్, కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. నేను దాని గురించి కూడా తర్వాత చెప్తా, చాలా మందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. బట్ విత్డ్రాల్ పర్పస్ కోసం ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాశాడు. దిస్ ఇస్ అ విత్డ్రాల్ సాఫ్ట్వేర్. ఓకే, సో డిపాజిట్ కోసం ఈ లైన్స్ రాశాడు, డిపాజిట్ కోసం ఈ లైన్స్ రాశాడు. దిస్ ఇస్ ఎ డిపాజిట్ సాఫ్ట్వేర్ బాస్, దిస్ ఇస్ ఎ డిపాజిట్ సాఫ్ట్వేర్స్. దిస్ ఈజ్ వాట్ డిపాజిట్ సాఫ్ట్వేర్. ఎస్, ఎక్సలెంట్, డిపాజిట్ సాఫ్ట్వేర్, గుడ్. దిస్ ఈజ్ ఫర్ డిపాజిట్ పర్పస్ కోసం డిపాజిట్ సాఫ్ట్వేర్ తయారు చేశారు, ఎట్లా అనమాట. సో ఇదేమో డిపాజిట్ సాఫ్ట్వేర్, ఇదేమో విత్డ్రాల్ సాఫ్ట్వేర్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డిపాజిట్ సాఫ్ట్వేర్? ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్ ఎందుకు? డిపాజిట్ జరగటానికి, డిపాజిట్ అనే పని జరగటానికి, డిపాజిట్ అనే పని చేయటానికి. విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఎందుకు? విత్డ్రాల్ పని జరగటానికి, విత్డ్రాల్ చేయటానికి. ఇది అంటే విత్డ్రాల్ సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది, డిపాజిట్ సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. అర్థమైందా? ఓకే. మన రెండో క్వశ్చన్ ఏంటంటే వై సాఫ్ట్వేర్? అసలు సాఫ్ట్వేర్ ఎందుకు, అది కదా మన క్వశ్చన్. ఎస్, వై సాఫ్ట్వేర్. డిఫరెంట్ ఆన్సర్లు చెప్తారు చాలా మంది. వై సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ ఎందుకు, ద పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఇక్కడ చూడండి, జనరల్గా ఇది డిపాజిట్ సాఫ్ట్వేర్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్. Yes, sir. Yes, sir. యా, ఓకే, గుడ్. సో డిపాజిట్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఎందుకు చెప్తారు ఎవరన్నా? వై వి యూజ్ డిపాజిట్ సాఫ్ట్వేర్? ఎందుకు డిపాజిట్ సాఫ్ట్వేర్? డిపాజిట్ అనే పని జరగటానికి. విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఎందుకు? విత్డ్రాల్ పని జరగటానికి. ఎస్ ఆర్ నో? సో వై వి యూజ్ డిపాజిట్ సాఫ్ట్వేర్? డిపాజిట్ పని జరగటానికి. వై వి యూజ్ విత్డ్రాల్ సాఫ్ట్వేర్? విత్డ్రాల్ పని జరగటానికి. సరే, ఇప్పుడు నేనేమంటానంటే సాఫ్ట్వేర్ ఎందుకు అని అంటే దాని ఆన్సర్ ఏంటంటే ఎస్, ఎస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏదైనా ఒక పని జరగటానికి మనం సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తాం, అంతే. ఎస్, లేదా మీరు రాసుకోండి, వి యూజ్ సాఫ్ట్వేర్, సింపుల్గా చెప్తాను నేను. అంతేగాని ఎవరికి బట్టి కొట్టగాకండి. సాఫ్ట్వేర్ అంటే ఏంది, గూగుల్లోకి వెళ్ళి చేస్తే ఆ తల్లి చాలా చూపించింది, గూగుల్ తల్లి. ఓకే, వి యూజ్ సాఫ్ట్వేర్ టు పెర్ఫామ్, టు పెర్ఫామ్ డిపాజిట్ సాఫ్ట్వేర్, డిపాజిట్ వర్క్, అంతే. ఇక్కడ వి యూజ్ సాఫ్ట్వేర్, వి యూజ్ డిపాజిట్ సాఫ్ట్వేర్, డిఈపిఓఎస్ఐటి, డిపాజిట్ సాఫ్ట్వేర్ టు పెర్ఫామ్ డిపాజిట్ వర్క్ ఆర్ డిపాజిట్ టాస్క్. లెట్స్ ఏ డిపాజిట్ టాస్క్, అంతే. సార్ ఇది వి యూజ్ విత్డ్రాల్ సాఫ్ట్వేర్. చాలా జాగ్రత్త అర్థం చేయండి, విత్డ్రాల్. ఓకే, విత్డ్రాల్ సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ టు పెర్ఫామ్ విత్డ్రాల్, ఓకే, వర్క్ ఆర్ టాస్క్, టాస్క్. ఓకే, సింపుల్. ఇది యాక్చువల్గా అసలు ఓవరాల్గా చూస్తే ఇదేమో విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఏమో విత్డ్రాల్ కోసం పనిచేస్తుంది, డిపాజిట్ సాఫ్ట్వేర్ ఏమో డిపాజిట్స్ కోసం పనిచేస్తుంది, లేదు కాదంటే పేమెంట్ సాఫ్ట్వేర్ ఏమో పేమెంట్స్ కోసం పనిచేస్తుంది. దట్స్ ఇట్, అంతే. అసలు ఓవరాల్గా సాఫ్ట్వేర్ దేనికి అని అంటే అప్పుడు చెప్పాలి మనం. ఎస్, వి యూజ్ అ సాఫ్ట్వేర్, వి యూజ్ అ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. ఎస్, వి యూజ్ అ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ టు పెర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్, టు పెర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ టాస్క్. ఏదైనా ఒక పని జరగటానికి మనం సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాం అని చెప్పాలి, అంతే. సింపుల్గా ఒకే ఒక లైన్లో చెప్పాలి. వై సాఫ్ట్వేర్ అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే వి యూజ్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ టు పెర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్. ఇక్కడ మనమైతే ఇది డిపాజిట్ చేసేదానికోసం, ఇక్కడ మనమైతే విత్డ్రాల్ చేసేదానికోసం వాడుతున్నాం. బట్ పర్సనల్గా చాలా చాలా సాఫ్ట్వేర్లు మనం తయారు చేస్తాం. ద రెస్పెక్టివ్ సాఫ్ట్వేర్స్ విల్ బి యూజ్డ్ ఫర్ ద రెస్పెక్టివ్ వర్క్ అని చెప్పాలి మనం. బట్ ఈ సాఫ్ట్వేర్ మాత్రం డిపాజిట్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ తోటి మనం డిపాజిట్ అనే పని చేయడానికి ఉపయోగిస్తున్నాం, అంతే. డిపాజిట్ అనే పని జరగడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం, విత్డ్రాల్ అనే పని జరగడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం. దట్స్ ఇట్, అదే చెప్పాలా. సో ఇక్కడ మీరు రెండు చెప్పాలా, సింపుల్ ఆన్సర్లు చెప్పండి. గూగుల్లో వెతికి ఆన్సర్లు చెప్పొద్దు దయచేసి, చాట్ జీపీటీలో ఆన్సర్లు కొట్టొద్దు దయచేసి, చాలా ఇబ్బంది పడతారు. ఎస్, ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ రిటర్న్ బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ ఎ సాఫ్ట్వేర్, అంతే. సింపుల్. We use either Java or Python or .NET or Go language, whatever it is, you can say like this. Okay, ఇది సాఫ్ట్వేర్ అంటే. బట్ వై సాఫ్ట్వేర్?
అంటే ఎందుకు సాఫ్ట్వేర్? ఎస్, ఎందుకు సాఫ్ట్వేర్ అంటే ఇలా వాడాలి. అంతేగా నేను డైరెక్ట్గా డిపాజిట్ కోసం డిపాజిట్ స్టార్ట్ చేయబోద్దు నేను రాశానని, ఇది చేయాలి నువ్వు. డిపాజిట్ చేసావనుకో, డిపాజిట్ అంటే సార్ చెప్పింది వి యూజ్ డిపాజిట్ సాఫ్ట్వేర్ టు పెర్ఫార్మ్ డిపాజిట్ వర్క్. సరే కిందకి వెళ్ళి కొంచెం రైట్ తీసుకోమా, బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ నుంచి మెట్రో ఉంటుంది, ఎక్కెళ్ళమంటాడు అంతే. అనేది అంత సీరియస్గా ఉంటారు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఆన్సర్లు చెప్పాలా. ఎస్, ఇది చెప్పాలా. ఏం చెప్పాలా? వి యూజ్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్. పెర్ఫార్మ్ అంటే ఏంది? చేయటం. టు డూ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ టాస్క్. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఎస్, ద పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈస్ వాట్? ద పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఎస్ ఎస్, ద పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఇది. యాక్చువల్గా ద పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అంటే ఇది, ద వై సాఫ్ట్వేర్ అంటే ఇది. రెండిటికి ఇదే ఆన్సర్ మీరు చెప్పాల్సింది. ఓకే, గుడ్. సో ఈ విధంగా ఆన్సర్లు చెప్పాడు. ఎవరికి? ఏబిసి బ్యాంక్ వాడికి. కానీ వాడు సాఫ్ట్వేర్ ఎలా తయారవుతుందో తెలుసుకున్నాడు, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాడు. కానీ కస్టమర్లు దీనిని ఎలా ఉపయోగించుకుంటారో తెలియటంలా వీడికి. హౌ దే ఆర్ యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్ చెప్పన్నాడు. ఏ బాబు ప్రాజెక్ట్ మేనేజర్, ఈ సాఫ్ట్వేర్ని నా కస్టమర్స్ ఎలా ఉపయోగించుకుంటారో చెప్పన్నాడు. ఎవరిని? ప్రాజెక్ట్ మేనేజర్ని. ఎస్, వాడే దొరికాడు. ఇక ప్రాజెక్ట్ మేనేజర్ ఇక తప్పదు కదా, క్లయింట్ వాడు. ఎస్, దే ఆర్ గివింగ్ మనీ బాస్. టోటల్ ఎంటైర్ థింగ్, ఈ ప్రపంచంలో ఎవరు మనకు డబ్బులు ఇస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. డైరెక్ట్గా క్లయింటే. ఎస్, ఆ క్లయింట్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటుంది. ఆ తీసుకున్న అమౌంట్ని మనకు కొంత ఇస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీ. దిస్ ఈస్ కాల్డ్ జాబ్, ఉద్యోగం. అంతే, దాన్నే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటారు. బట్ అక్కడ 98 రూపీస్ అనుకో, ఇక్కడ ఇక్కడ 98 కదా, ఇక్కడ 38 రూపీస్. 50% మార్జిన్, 40%, 60% మార్జిన్. ఎస్ ఎస్, అవైలబుల్. 60% మార్జిన్ ఎస్ అవైలబుల్. కొంతమంది 50% మార్జిన్ అవైలబుల్. అట్లా అనమాట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే. అక్కడ 98%, ఇక్కడ మనకు 38%. మనం దీన్ని చూసుకొని అమ్మో ఇంత శాలరీ అనుకుంటాం. బట్ అక్కడ చాలా పెద్ద ప్యాకేజ్ ఉంటుంది బాస్. సరే అది పక్కన పెడదాం, వేరే విషయం. సరే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు, ఇక ఏబిసి బ్యాంక్ ఉన్నాడు. అరే బాబు ఏబిసి బ్యాంక్, మరి నువ్వు అడిగే క్వశ్చన్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సరే తప్పదు, నేనే ఆన్సర్ ఇవ్వాలి నీకు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సరే నేనే ఆన్సర్ ఇస్తానని చెప్పాడు. ఏం లేదు, ఇప్పుడు మనం ఏం చేసాం అన్నాడు. ఏం లేదు, మనం ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసాం. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ఏది? డిపాజిట్ సాఫ్ట్వేర్. ఓకే ఓకే, డిపాజిట్ సాఫ్ట్వేర్, గుడ్. ఓకే, మనం ఒక సాఫ్ట్వేర్ మళ్ళీ తయారు చేసాం కదా, ఆ సాఫ్ట్వేర్ పేరేంది? విత్డ్రాల్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ పేరేంది? విత్డ్రాల్ సాఫ్ట్వేర్. ఎస్ ఎస్, అంటే ఇప్పుడు వరకు మనం డిపాజిట్ సాఫ్ట్వేర్ని తయారు చేసాం, విత్డ్రాల్ సాఫ్ట్వేర్ని తయారు చేసాం. అయితే నీ క్వశ్చన్ ఏంది? ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్ అనేది నా కస్టమర్స్కి ఎలా ఉపయోగపడింది అనేది నీ క్వశ్చన్. ఓకే, విత్డ్రాల్ సాఫ్ట్వేర్ అనేది కస్టమర్కి ఎలా ఉపయోగించుకుంటాడు అనేది నీ క్వశ్చన్. ఓకే, అయితే ఎస్ బాస్, నేను దీన్ని ఏం చేస్తానంటే, దీన్ని ఎలా జరిగిద్ది అంటే మీ కస్టమర్లు ఎలా ఉపయోగించుకుంటారంటే అని చెప్పాడు. ఏం లేదు, సింపుల్. మా దగ్గర కొంతమంది క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు బాస్. ఓకే, ద క్లౌడ్ ఇంజనీర్ క్రియేట్ సర్వర్స్. క్లౌడ్ ఇంజనీర్స్ సర్వర్లు తయారు చేస్తారు. ఓకే, క్లౌడ్ ఇంజనీర్స్ సర్వర్లు తయారు. ఎస్ ఎస్, క్లౌడ్ ఇంజనీర్ కెన్ క్రియేట్ సర్వర్స్. ఏదైతే ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్ అని నువ్వు చెప్తున్నావో, ఎస్ ఎస్, దిస్ ఇస్ ఎ డిపాజిట్ సాఫ్ట్వేర్, దిస్ ఇస్ ఎ విత్డ్రాల్ సాఫ్ట్వేర్, గుడ్. సో ఇక్కడ మా 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 ఐటీ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా సరే మీరు చూస్తే గమనిస్తే క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు ఇక్కడ అని చెప్పాడు. ఎస్ ఎస్, క్లౌడ్ ఇంజనీర్ అంటే ఎవరు? ఏం లేదు, సర్వర్లు తయారు చేసే పర్సన్ని క్లౌడ్ ఇంజనీర్ అంటారు అని చెప్పాడు. ఓకే, మరి క్లౌడ్ ఇంజనీర్ డ్యూటీ ఏంటి? దే క్రియేట్ ఏ సర్వర్స్. ఓకే, దే ట్రబుల్ షూట్ ద సర్వర్స్. ఓకే, దే మేనేజ్ ద సర్వర్స్. ఓకే, ఎస్ అని చెప్పాడు. ఓకే, సింపుల్, ఎక్సలెంట్. దే మానిటర్ ద సర్వర్స్ ఆల్సో. ఎస్, క్లౌడ్ ఇంజనీర్స్ ఆ పని చేస్తారు. ఎస్ ఎస్, క్లౌడ్ ఇంజనీర్స్ ఆ పని చేస్తారు. ఓకే, మరి క్లౌడ్ ఇంజనీర్స్ ఈ సర్వర్లు తయారు చేసిన తరువాత మరి సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎస్ ఎస్, ద సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. మరి ఇక్కడున్న ఈ సాఫ్ట్వేర్, ఈ డిపాజిట్ అనే సాఫ్ట్వేర్ మరి సర్వర్లోకి అప్లోడ్ చేసేది ఎట్లా? ఎస్, దిస్ ఈజ్ అవర్ టాస్క్. ఎస్, అంటే ఇక్కడ ఉన్న ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్ని టోటల్గా ఈ సర్వర్లోకి అప్లోడ్ చేయాలి. దట్ మీన్స్ వాట్? ఇన్స్టాలేషన్, అప్లోడ్, డిప్లాయ్మెంట్. అర్థమైందా? డిప్లాయ్మెంట్, ఇన్స్టలేషన్, ఎలాగైనా బిలు, అప్లోడ్, ఎలాగైనా అప్లోడ్, డిప్లాయ్మెంట్, యూనో సంథింగ్ కాల్డ్ ఇన్స్టలేషన్,
ఇన్స్టాలేషన్ అంటే ఏంది? ఈ సాఫ్ట్వేర్, ఇక్కడున్న ఈ సాఫ్ట్వేర్ని సర్వర్లో మనం డిప్లాయ్ చేయాలి. సో ఇక్కడున్న ఈ సాఫ్ట్వేర్ని సర్వర్లో డిప్లాయ్ చేసే వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. ఈజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ బై యూజింగ్ సమ్ టూల్స్. Using some tools, we use that. Okay. As a DevOps engineer, this is our responsibility to deploy this working software inside this server. ఓహో, డివాప్స్ ఇంజనీర్ దీనిని డిప్లాయ్ చేస్తున్నాడు. ఓకే. క్లౌడ్ ఇంజనీర్ సర్వర్లు తయారు చేస్తున్నాడు. ఓకే. మరి సర్వర్లు ఎక్కడివి? ఏడబ్ల్యూఎస్. సర్వర్లు ఎక్కడి? అజూర్. సర్వర్లు ఎక్కడి? జీసీపీ. సర్వర్లు ఎక్కడి? అరాకిల్ క్లౌడ్. సర్వర్లు ఎక్కడి? ఐబిఎం క్లౌడ్. సో వీళ్ళందరి దగ్గర ఏదో ఒక ప్లేస్లో ఎవరైతే ఉన్నారో, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు, అరాకిల్ క్లౌడ్ అవ్వచ్చు, ఎవరో ఒకరి దగ్గర నుంచి సర్వర్లు మా క్లౌడ్ ఇంజనీర్స్ తయారు చేస్తాడు. ఓకే. ఆ తయారు చేసిన సర్వర్స్లో మా డెవాప్స్ ఇంజనీర్ డిప్లాయ్ చేస్తాడు. ఓకే. అంటే మీ డిపాజిట్ సాఫ్ట్వేర్ అనేది సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, సింపుల్, ఎక్సలెంట్ అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు అర్థమైంది బాస్. డిపాజిట్ అనే సాఫ్ట్వేర్ని ఈ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. బట్ అంతకంటే ముందే సర్వర్లు తయారు చేయాలి కదా. ఎవరు వాడికి? క్లౌడ్ ఇంజనీర్. సో ఇప్పుడు ప్రపంచంలోనే లీడింగ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏంది? ఏడబ్ల్యూఎస్. వై? 2002 దాని స్టోరీ. 2006లో నుంచి ప్రపంచం సృష్టిస్తుంది. ఈరోజు ద గ్లోబల్ మార్కెట్ లీడర్ ఏడబ్ల్యూఎస్. మోస్ట్ పవర్ఫుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏడబ్ల్యూఎస్. The flexible offers, the flexible price models, the flexible free accounts for students at a practice purpose or IT employees or non-IT employees. Yes, they provide you 1 year. Yes, yes, 1 year free account for you. There is no difficulty at all. There will be no difficulty at all to utilize this free account. Yes, such a way that they design AWS cloud. Anybody can understand this AWS cloud. Anybody in the sense what? సార్ మాకు 10 ఏళ్ళు గ్యాప్ ఉంది, మనం ఏడబ్ల్యూఎస్ అర్థం చేసుకోగలం? ఎక్సలెంట్గా, సూపర్గా, ఎక్సలెంట్, ఈజీ. సార్ మాకు ఆల్రెడీ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సార్. యాక్చువల్గా మరి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో మాకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అందరు కలిసి కూడా టెస్టింగ్కి వెళ్తే బెస్ట్ అని మా ఫ్రెండ్ చెప్పాడు. మా ఆ, ఉంటారు కదా అక్క, బావ, మామ, చాలా మంది చెప్తా ఉంటారు కదా. మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి 1000 కాల్స్ వస్తాయి. రే, ఏ కోర్సు, ఎక్కడా, ట్రైనర్ ఎట్లున్నాడు, ఆ కోర్సు ఎట్లా చెప్తున్నాడు, అరే నాకు చెప్పరు. ఏందో ఈయన మొత్తం వాడి జీవితాన్ని బాగు చేసేట్టు బిల్డప్. నువ్వేమో ఎగేసుకొని మళ్ళీ 4 గంటలు ఫోన్లో చాటింగ్, గందరగోళం, నాన్ సెన్స్ పని ఇదంతా కూడా. ఎస్, ప్లీజ్ జాయిన్ ద కోర్స్ ఇమీడియట్లీ అండ్ ట్రై టు డూ సమ్ హార్డ్ వర్క్. అంతే. నో బడీ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. రాసుకో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాండ్. నేను రాసితే కావాలి. నో బడీ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాండ్. నీ టీమ్ మేనేజరే నీకు హెల్ప్ చేయడు, నీ పక్కనోడే నీకు హెల్ప్ చేయడు. నీ నీ ప్యాకేజీ 7 lakhs ఉంటే వాడి ప్యాకేజ్ 5 లక్షలు అయితే నిన్ను సాగు కొడతాడు వాడు. 2 లక్షలు ఎక్కువ కాబట్టి నిన్ను ఎప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్లో తీసేలా అని చూస్తూ ఉంటాడు. నువ్వేమో అన్నీ తెలియక అన్నా ఈ ప్రాజెక్ట్లో అక్కడ ఇష్యూ వచ్చింది ఎలా చేయాలన్నా పోయి వాడినే అడుగుతావు. వాడేం చేస్తాడు? సింపుల్గా నీ లూప్ హోల్స్ అన్నీ కనుక్కుంటాడు. కనుక్కొని చివరికి అయిపోద్ది అంతే. సరే, దాని గురించి నేను తర్వాత చెప్తాను. చాలా ఉన్నాయి దానికి చెప్పాలంటే. ఎస్, ఎస్, విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ ద లేటర్ సెషన్. నోట్ ఎ ప్రాబ్లం. సో ఈ విధంగా మనకి క్లౌడ్ ఇంజనీర్స్ పనిచేస్తారు. బట్ ద మోస్ట్ పవర్ఫుల్ క్లౌడ్ ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో ఏడబ్ల్యూఎస్ లీడర్. యాక్చువల్గా ఎనీబడి కెన్ అండర్స్టాండ్ సచ్ వే దట్ దే డిజైన్. అంటే సింపుల్ వేలో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే కొత్తగా క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలంటే ద బెస్ట్ ఎలిజిబుల్ క్లౌడ్ ఈస్ ఏడబ్ల్యూఎస్. చక్కగా అర్థమైంది ఎవరికైనా సరే. ఎనీబడి కెన్ అండర్స్టాండ్. ఎంత గ్యాప్ ఉన్నా సరే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ నాన్ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దీన్ని చక్కగా కోర్సును అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. సార్, డెవాప్స్ అంటే కొంచెం తెలిసింది, సాఫ్ట్వేర్ అంటే పర్లేదు. ఆ తర్వాత ఆ సాఫ్ట్వేర్ని మనం ఎస్ టేబుల్ మీద, బెంచ్ల మీద పెడితే కాదు, అంతే కదా. ఎస్ సార్, నో. ఇప్పుడు డిపాజిట్ సాఫ్ట్వేర్ ఉంది. డిపాజిట్ సాఫ్ట్వేర్, గుడ్. దిస్ ఈజ్ మై డిపాజిట్ సాఫ్ట్వేర్. ఓకే. దిస్ ఈజ్ మై విత్డ్రాల్ సాఫ్ట్వేర్. విత్డ్రాల్ withdrawal software. This is my loans software, loans. This is my transfer software. ఇలాగ ఉంటుంది అనమాట యాక్చువల్గా. దిస్ ఈజ్ మై పేమెంట్ సాఫ్ట్వేర్, లైక్ దిస్. ఎస్, వీ హ్యావ్ అస్. ఇలా ఉంటుంది అప్లికేషన్. సో సింపుల్గా ఇవన్నీ డిపాజిట్ సాఫ్ట్వేర్ అండ్ విత్డ్రాల్ సాఫ్ట్వేర్, ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తాం? సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. సర్వర్, ఎస్, ఎస్, సర్వర్, 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 సర్వర్. ఇవన్నీ సర్వర్లు యాక్చువల్గా. ఇవన్నీ సర్వర్లు యాక్చువల్గా. ఈ సర్వర్స్లో మనం డిప్లాయ్ చేస్తాం ఈ విధంగా. ఎస్, ఎస్, డిపాజిట్ సాఫ్ట్వేర్. సో
withdrawal software, yes, yes, loans software, yes, yes, transfer software, payment software, everything will be deployed in this server. సార్ ఈ సర్వర్ ఏ సర్వర్ సార్? అది ఇది లైనెక్స్ సర్వరే. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అది లైనెక్సే కనపడుద్ది. నథింగ్ ఈస్ దేర్. ఓకే, లైనెక్స్ 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 ఈ లైనెక్స్ సర్వర్ లోపల కంటైనర్స్ తయారు చేస్తారు. ఆ కంటైనర్ స్టోరీ తర్వాత చెప్తా. ఆ కంటైనర్స్ లో వీటిని డిప్లాయ్ చేస్తాం. రియల్ గా చెప్పాలంటే డాకర్ కంటైనర్స్. సో దిస్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్. 1000% జాబ్ వచ్చింది దీన్ని నేర్చుకుంటే. ఏది? డాకర్. ఎస్, డాకర్ కంటైనర్స్. ఈ ప్రపంచంలో ఉన్న కోడ్ మొత్తం డాకర్ కంటైనర్స్ లోనే నడుస్తుంది. చూసుకోండి డెవాప్స్ కి ఎంత డిమాండ్ ఉందో. పక్కా డిమాండ్. బట్ ద డెవాప్స్ ఇంజనీర్ మస్ట్ అండర్స్టాండ్ ద లినక్స్, అదర్వైజ్. ఎందుకు సార్? ఎందుకంటే ఈ కంటైనర్స్ అన్ని కూడా లైనెక్స్ మిషన్స్ లోనే మనం తయారు చేసేది, బయట కాదు. లైనెక్స్ మిషన్స్ లో కంటైనర్స్ తయారు చేస్తాం. ఆ లైనెక్స్ మిషన్స్ లో ఇవన్నీ సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేస్తాం. సరే, ఆ గొడవ పక్కన పెడదాం. ఇప్పుడు వద్దు కంటైనర్స్. సో కంటైనర్స్ గొడవ వద్దు, చాలా మందికి డిఫికల్ట్గా ఉంటుంది. బట్ అంటే కొంతమందికి ఐటీలో వర్క్ చేస్తూ ఈ క్లాస్ వింటున్న వాళ్ళకి బోర్ కొట్టకూడదని కంటైనర్స్ ఎత్తాను. బట్ ఎనీవే, నాన్ ఐటీ పీపుల్కి అది అర్థం కాదు. కంటైనర్ ఏంటో దేవుడా, ఈ కేకే ఏం చెప్తాడు ఏంటి, అసలు ఈయన ఎటు నుంచి ఎటు వెళ్తాడో తెలియదు అనుకుంటారు. అందుకోసం నేను దాన్ని డ్రాప్ చేశా. సో సింపుల్గా చెప్పాలంటే ఇంతవరకే మీకు చాలు. ఎస్, ఓకే. సో దిస్ ఇస్ లైనెక్స్ సర్వర్ and the software deposit software is available in this Linux server. అంతే. దిస్ ఈస్ ఫర్ ఏబిసి బ్యాంక్. ఇది ఏబిసి బ్యాంక్ కోసం ఉంది. ఓకే, గుడ్. సో ఏబిసి బ్యాంక్ కోసం ఉన్న ఈ సర్వరు టోటల్గా చెప్పాలంటే వాడి కోసం పనిచేసిద్ది, అంతే కదా. మిగతా వాళ్ళ కోసం ఎందుకు పనిచేసిద్ది? అది నో నో వే. సరే సరే, బాగుంది సార్. సింపుల్గా మీరు ఏం చెప్పారు మాకు అంటే ఒక సర్వర్ ఉంది. ఓకే ఓకే, ఆ సర్వర్లో ఏముంది? డిపాజిట్ సాఫ్ట్వేర్ ఉంది అని చెప్పారు. ఓకే, సింపుల్ సింపుల్. ఓకే, సో ఆ తర్వాత ఏముంది సార్? డిపాజిట్ సాఫ్ట్వేర్ తర్వాత విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఉంది. విత్డ్రాల్, ఎస్ ఎస్, ఓకే. ఆ తర్వాత ఏముంది? పేమెంట్ సాఫ్ట్వేర్ ఉంది. పేమెంట్ సాఫ్ట్వేర్, పేమెంట్. ఆ తర్వాత ఏముంది? ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ ఉందని చెప్పారు. ఓకే, సరే బాగుంది. మరి సాఫ్ట్వేర్లన్నీ ఇక్కడ సర్వర్లో ఉన్నాయి సార్? ఎస్, ఉంది. ఇది ఏం సర్వర్ సార్? ఇది ఏబిసి బ్యాంక్ సర్వర్. మరి ఈ సర్వర్ ఏంటి సార్? లైనెక్స్ సర్వర్. ఇది సింపుల్గా లైనెక్స్ 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 లైనెక్స్. ఓకే, మరి సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు మనకి ఎలాగా అసలు? వాడు అడిగాడు, ఎవరు? ఏబిసి బ్యాంక్ కూడా అడిగాడు. కరెక్టే. నా కస్టమర్లకి ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడిద్ది అంటే సర్వర్లో డిప్లాయ్ చేయాలని చెప్పాడు. మరి కస్టమర్లు ఎలా యాక్సెస్ చేసుకుంటారు దీన్ని అని చెప్తే ఎస్, అప్పుడు ఎలా రాయటం మొదలుపెట్టాడు. ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్. ఏ బాస్, ఏబిసి బ్యాంక్ చూడు ఒకసారి. యాక్చువల్గా ఇది ఇది నువ్వు, ఇక్కడ నీ బ్యాంక్ ఉంది. ఓకే, ఇది ఏబిసి బ్యాంక్. నీ ఏబిసి బ్యాంక్ కస్టమర్ ఏం చేస్తాడు? డిపాజిట్ చేస్తాడు. ఎలాగా? డిపాజిట్ అనేది రెండు విధాలుగా చేయొచ్చు. నీ బ్యాంకుకి వచ్చి చేయొచ్చు, లేదా క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంది, సిడిఎం. అంటే డిపాజిట్స్ క్యాన్ బి డన్ ఇన్ టూ వేస్. ఒకటి, డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళొచ్చు, డిపాజిట్ చేయొచ్చు. ఓకే, లేదా సిడిఎం మిషన్కి వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు. రెండు విధాలుగా చేయొచ్చు. సరే సరే, ఇప్పుడు వాడు నీ బ్యాంక్ వచ్చాడు. దిస్ ఈజ్ యువర్ బ్యాంక్. ఓకే, నీ బ్యాంక్లో ఒక అసిస్టెంట్ ఉంటాడు కదా, ల్యాప్టాప్ కళ్ళజోడు పెట్టుకొని. ఎస్, ఓకే. అతను ఏం చేస్తాడు? హే, హూ ఆర్ యూ? ఆమె ఏబిసి బ్యాంక్ కస్టమర్. కస్టమర్ అయితే ఎందుకు వచ్చావు? ఏం లేదు, 50,000 డిపాజిట్ చేయాలని వచ్చాను అంటాడు. సరే, అక్కడ స్లిప్ ఒకటి ఉంటుంది, రాసుకొని తీసుకురా అన్నాడు. ఆ స్లిప్లో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాడు. ఆ తర్వాత అమౌంట్ కూడా రాశాడు అన్నాడు. బాబు క్యాష్ ఇచ్చేయమ్మా. క్యాష్ ఇచ్చాడు. క్యాష్ ఇచ్చిన తర్వాత వీడు తన ల్యాప్టాప్లో ఎంటర్ చేశాడు అకౌంట్ నెంబర్ సంథింగ్, క్యాష్ 50,000. ఎప్పుడైతే ఇక్కడ క్యాష్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ నొక్కాడో, ప్రెస్ చేశాడో, చేసిన వెంటనే ఇప్పుడు ఈ టాస్క్ ఏంది? డిపాజిట్ కదా. ఎస్ ఎస్, డిపాజిట్ కదా. వెంటనే ఇది డిపాజిట్ సాఫ్ట్వేర్ని టచ్ అయింది. ఓకే, ఇప్పుడు డిపాజిట్ సాఫ్ట్వేర్లో ఏముంది? ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎలాగా? అరే బాబు, డిపాజిట్ ఎలా జరగాలో ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాశాడు. ఎక్కడ? జావాలో. ఎస్ ఆర్ నో? అంటే డిపాజిట్ అనే పని ఎలా జరగాలో ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశాడు. ఎవరు? జావా డెవలపర్ ఆర్ పైథాన్ డెవలపర్. ఎస్, అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్ డిపాజిట్ సాఫ్ట్వేర్ని టచ్ చేసిందో, హే ప్లీజ్ కమ్, రా రా రా, రిక్వెస్ట్ నేనే. డిపాజిట్ చేసేదానికి ఈ సర్వర్లో ఉన్న సాఫ్ట్వేర్ నేనే, నా పేరు డిపాజిట్ సాఫ్ట్వేర్, ప్లీజ్ కమ్ అని చెప్పింది ఇది రిక్వెస్ట్. ఓకే, ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఎగ్జిక్యూషన్ అవుతాయి. అంటే ఇన్స్ట్రక్షన్స్ అని నేను ఇందాక మనం చెప్పామే,
కస్టమర్ ప్రెస్ చేస్తే ఇలా జరగాలి, ఇలా జరిగితే అలా జరగాలి, అలా ఇన్స్ట్రక్షన్స్ అనేది సాఫ్ట్వేర్లో ఉన్నాయి కదా. ఎస్, ఉన్నాయి కాబట్టి వెంటనే ఏం చేసిద్ది, ఎస్, టోటల్గా దీన్ని డిపాజిట్ చేసేసిద్ది. ఆ తర్వాత దాన్ని డీబీ సర్వర్లో ఎస్ స్టోర్ చేసి పడేసిద్ది. ఆ చేసిన తర్వాత కస్టమర్కి ఎస్ఎంఎస్ వెళ్ళిద్ది, ఏమని, ఏ కస్టమర్, యువర్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ విత్ 50,000 రూపీస్ నౌ అండ్ యువర్ టోటల్ బ్యాలెన్స్ ఇస్ 65,000 రూపీస్ అని అప్పుడు మెసేజ్ వచ్చింది. అంటే ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా మనకు పనిచేస్తుంది రియల్గా. ఆ డిపాజిట్ సాఫ్ట్వేర్ డైరెక్ట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాయటం వల్ల డీబీకి టచ్ అవుతుంది, డేటాబేస్కి, డీబీ సర్వర్, అక్కడ స్టోర్ జరుగుతూ ఉందన్నమాట రియల్గా. అంటే డిపాజిట్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. ఇలా జరిగిద్దని చెప్పాడు. సరే, అంతా బాగానే చెప్పావు, కరెక్టే. విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేసేది చెప్పు అన్నాడు. ఏం లేదు, విత్డ్రాల్ సాఫ్ట్వేర్ కూడా ఈజీ అన్నాడు. ఎలాగా, ఎలా పనిచేసేది చెప్పు అన్నాడు. ఏం లేదు బాస్, సింపుల్. దిస్ ఇస్ అ సర్వర్, దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ సర్వర్. ఇన్సైడ్ దిస్ ఏబిసి బ్యాంక్ సర్వర్ వీ హ్యావ్ ఎ విత్డ్రాల్ సాఫ్ట్వేర్. గుడ్. విత్డ్రాల్ సాఫ్ట్వేర్లో ఏమి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసేసాను, అన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశా. విత్డ్రాల్స్ ఎలా జరగాలో, విత్డ్రాల్ ఎలా చెయ్యాలో మొత్తం రాసేసా ఇక్కడ, బై యూజింగ్ పైథాన్. ఎస్. కాబట్టి ఇక్కడ ఏం జరిగిద్దో అన్నాడు. ఏం లేదు, సింపుల్. ఒక కస్టమర్ వస్తాడు, ఎక్కడికి వస్తాడు, ఏటీఎం సెంటర్కి. ఓకే. ఎప్పుడైతే కస్టమర్ ఏటీఎం సెంటర్కి వచ్చాడో అతను ఏం చేస్తాడు, పిన్ ఎంటర్ చేస్తాడు. ఈ పిన్ అనేది వ్యాలిడేషన్ జరిగిద్ది, ఎస్, సర్వర్లోనే. ఓకే. ఆ పిన్ అనేది వ్యాలిడేషన్ జరిగిన తర్వాత, ఆ తర్వాత పిన్ ఈజ్ వ్యాలిడ్ అయితే వెంటనే పేజ్ డిస్ప్లే అయింది, విత్డ్రాల్ పేజ్. ఓకే. ఆ విత్డ్రాల్ పేజ్లో కస్టమర్ ఏం చేస్తాడు, అమౌంట్ టైప్ చేస్తాడు, అమౌంట్ 5,000 రూపీస్ అని టైప్ చేశాడు. గుడ్. కన్ఫర్మ్ అమౌంట్ 5,000 రూపీస్ అని టైప్ చేశాడు. గుడ్. సబ్మిట్ బటన్ నొక్కాడు. ఎప్పుడైతే సబ్మిట్ బటన్ నొక్కాడో, ఇది విత్డ్రాల్ కదా, వెంటనే విత్డ్రాల్ కాబట్టి ఇదిగో ఈ విత్డ్రాల్ సాఫ్ట్వేర్ కనెక్ట్ అయిపోద్ది వెంటనే, ద రిక్వెస్ట్ గోయింగ్ టు దిస్ ప్లేస్. అప్పుడు విత్డ్రా, ఏ రా రా, ప్లీజ్ ప్లీజ్ కమ్ కమ్, నేనే విత్డ్రాల్ సాఫ్ట్వేర్ని, నీకోసం నేనే పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎలాగా, నన్ను పైథాన్ డెవలపరు నన్ను తయారు చేశాడు, నాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశాడు, నేను ఎలా పని చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసి నన్ను ఒక సాఫ్ట్వేర్గా తయారు చేసి, ఇదిగో ఈ జెరాక్స్ ఇంజనీర్ నన్ను ఇక్కడ డిప్లాయ్ చేశాడు, నీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనే అని చెప్పాడు. ఎవరు, విత్డ్రాల్ సాఫ్ట్వేర్. ఇక విత్డ్రాల్ సాఫ్ట్వేర్లో ఏమేమి రాశాడో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక దాని ప్రకారం అంతా జరిగిద్ది. ఎస్, ఇక్కడ డబ్బులు ఉంటే డబ్బులు వస్తాయి, ఇక్కడ అమౌంట్ లేకపోతే ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వస్తుంది. సో ఒకవేళ దీంట్లో అమౌంట్ ఉంటే వెంటనే ఎస్, మనకి డీబీ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఆ డీబీ సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత మనకేం జరిగింది, అమౌంట్ వస్తుంది బ్యాంక్ నుంచి, అది ఏటీఎం సెంటర్ నుంచి. ఎస్, ప్లీజ్ టేక్ యువర్ మనీ. ఓకే. ఆఫ్టర్ టేకింగ్ దిస్ మనీ, స్పాట్లో స్పాంటేనియస్గా నీకు ఎస్ఎంఎస్ వచ్చింది టోటల్గా, ఏరే బాబు, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ విత్ 5,000 రూపీస్ ఫ్రమ్ దిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ అని ఏటీఎం ప్లేస్ కూడా వచ్చింది నీకు. అప్పుడు వెంటనే నీకు అర్థమైంది, ఓకే అమ్మాయ మెసేజ్ వచ్చింది అని. తర్వాత ఏంటి, అవైలబుల్ బ్యాలెన్స్ కూడా చూపించింది. ఎస్, యువర్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 2,000 రూపీస్ నౌ. అంటే నీకు మొత్తం 7,000 క్యాష్ ఉంది, ఇప్పుడు 5,000 విత్డ్రాల్ చేసావు, ఇక 2,000 ఉందని చెప్పింది. అట్లా అనమాట. ఎస్, ఇప్పుడు అర్థమైందా. అంటే ఇక్కడ డిపాజిట్ సాఫ్ట్వేర్ అయినా సరే, విత్డ్రాల్ సాఫ్ట్వేర్ అయినా సరే ఇలా పనిచేస్తాయి అన్నమాట మన కోసం. ఎస్, అంటే ఈ విధంగా డిపాజిట్ సాఫ్ట్వేర్ కూడా, ఏ ప్లీజ్ ప్లీజ్ కమ్ కమ్, నేనే డిపాజిట్ సాఫ్ట్వేర్ని, నేను ఎలా పనిచేయాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మా పైథాన్ డెవలపర్ రాసి నన్ను ఒక సాఫ్ట్వేర్గా తయారు చేసి ఈ సర్వర్లో డిప్లాయ్ చేశాడు మా డెవాప్స్ ఇంజనీర్, ప్లీజ్ కమ్. అట్లా నీకు పనిచేయటం మొదలు పెడతాయి అన్నమాట. ఎవరు, ద సాఫ్ట్వేర్, ద అప్లికేషన్స్. అంటే నువ్వు ఇచ్చే ప్రతి రిక్వెస్ట్ సర్వర్కి రీచ్ అవ్వాల్సిందే. పొరపాటులో ఈ సర్వర్ పని చేయకపోతే అవుట్, ఏం రాదు, నథింగ్ ఈస్ దేర్. అదే, నథింగ్ ఈస్ దేర్. కాబట్టి ఇక్కడ డీబీ సర్వర్లో పని చేయకపోతే ఏం రాదు, నథింగ్ ఈస్ దేర్. కాబట్టి డీబీ సర్వర్లో నడవాలి, యాజ్ వెల్ యాజ్ ఈ సర్వర్లో కూడా నడవాలి. సరే, ఈ సర్వర్లో మనం ఏమని పిలుస్తాం సార్ అంటే, సింపుల్గా నేను తెలియక అడుగుతున్నా, అంటే దీన్ని అప్లికేషన్ సర్వర్లు అని పిలుస్తాం మనం. చెప్తాను అది ఎట్లాగా ఏందనే చెప్తాను, టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు వద్దులే. సో అది తర్వాత చెప్తాను నేను. ఓకే. సరే, ఇది అసలు టాస్క్ ఇలా జరుగుతుంది అనమాట. రియల్గా మనం అప్లికేషన్ ఎప్పుడైనా సరే డిప్లాయ్ చేసిన తర్వాత ఎండ్ యూజర్కి ఇలాగా యాక్సెస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ పాయింట్ బిజినెస్. సో ఆ బిజినెస్ అనే దాన్ని డిస్కస్ చేసాం, ఆ బిజినెస్కి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసాం. ఎస్.
బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు చేసాం. ఆ సాఫ్ట్వేర్ అనేది స్టైల్గా మనం సర్వర్లో డిప్లాయ్ చేసాం. ఆ డిప్లాయ్ చేసిన తర్వాత ఆ కస్టమర్స్ ఉపయోగించుకుంటున్నారు. అది ఏ ప్లేస్ నుంచి అయినా సరే కస్టమర్స్ ఉపయోగించుకుంటారు, ఏ ప్లేస్ నుంచి అయినా సరే. సో సాఫ్ట్వేర్ బిజినెస్ అర్థం చేసుకున్నాం, సాఫ్ట్వేర్ తయారు చేసాం, ఆ సాఫ్ట్వేర్ని సర్వర్లో డిప్లాయ్ చేసాం, ఆ డిప్లాయ్ చేసిన తర్వాత కస్టమర్లు ఉపయోగించుకున్నారు. దిస్ ఈజ్ వాట్ ఎంటైర్ స్టోరీ. దిస్ ఈజ్ వాట్ ఎంటైర్ స్టోరీ. అంటే ఈ స్టోరీ దేనికోసం అంటే నెక్స్ట్ రాబోయే క్లాసులకి ఇది చాలా ఉపయోగపడుద్ది అనమాట. ఈవెన్ చాలా మంది కోర్సులు అయితే నేర్చుకుంటారు కానీ పాపం సాఫ్ట్వేర్ అంటే తెలియదు. అంతేందుకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలియదు పాపం. చాలా చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది. వాట్ ఈజ్ ద సాఫ్ట్వేర్ అంటే గూగుల్లో చదివి చెప్తారు. వాట్ ఈజ్ వైస్ సాఫ్ట్వేర్ అంటే గూగుల్లో చదివి చెప్పడం. వాట్ ఈజ్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓఎస్ అంటే మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓఎస్ అంటే చెప్పడానికి రాదు. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఓఎస్ స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాలని నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ సెషన్లో. దాన్ని చదవండి, పూర్తి స్థాయిలో చదవాలి. చదివితే కానీ అర్థం కాదు. ఎస్. ఓకే. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో కొంతవరకు అవగాహన కలిగింది అసలు ఈ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, అసలు సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేస్తారు, సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది. సాఫ్ట్వేర్ అనేది బిజినెస్ నుంచి వచ్చింది యాక్చువల్గా. ఈ బిజినెస్సే లేకపోతే ఈ ప్రపంచంలో సాఫ్ట్వేరే లేదు బాస్. ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంది అంటే ఎస్ ఫాస్ట్గా డెవలప్ చేయాలి, ఫాస్ట్గా టెస్ట్ జరగాలి, ఫాస్ట్గా డిప్లాయ్ చేయాలి అంటే మనకి డెవాప్స్ ఇంజనీరే కావాలి. అదర్వైజ్ అదర్వైజ్ ఫాస్ట్గా డిప్లాయ్ అవ్వదు, ఫాస్ట్గా డెలివరీ అవ్వటానికి సాధ్యం కాదు వితౌట్ డెవాప్స్ ఇంజనీర్. సో ప్రతి ఐటీ ప్రాజెక్ట్లో డెవాప్స్ ఇంజనీర్స్ పనిచేయాల్సిందే. అదర్వైజ్ ప్రతి ఐటీ ప్రాజెక్ట్లో క్లౌడ్ ఇంజనీర్స్ పనిచేయాల్సిందే. సో డెవలపర్ ఈస్ వన్ రోల్, టెస్టర్ ఈస్ అనదర్ రోల్, బట్ డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ వాట్ ఎక్స్ట్రా రోల్, క్లౌడ్ ఇంజనీర్ ఈజ్ వాట్ ఎక్స్ట్రా రోల్, లినక్స్ అడ్మిన్ ఈజ్ వాట్ ఎక్స్ట్రా రోల్. వీళ్ళందరూ ఉండాలి. ఆ టెస్ట్ ఇంజనీర్ ఉండాలి, డెవాప్స్ ఇంజనీర్ ఉండాలి, క్లౌడ్ ఇంజనీర్ ఉండాలి, లినక్స్ అడ్మిన్ ఉండాలి, డిబిఏ ఉండాలి, ఎస్, మిడిల్ వేర్ అడ్మిన్ ఉండాలి. ఎస్ ఎస్ ఎస్. టోటల్గా అంటే మనం ఏమనుకుంటాం, మనం ఫుల్ స్టాక్ అంతే. ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటే ప్రాజెక్ట్ మొత్తం రిలీజ్ అయ్యింది. ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటే ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వదు. ఫుల్ స్టాక్ డెవలపర్ చేసే పనులు కొన్నే ఉంటాయి, బట్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్ చాలా పనులు ఉన్నాయి. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్ చాలా పనులు ఉన్నాయి. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్ ఈ పనులని చేయాలా, ఈ పనులు చేయడానికే డెవాప్స్, లినక్స్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ చాలా మంది పనిచేస్తారు. వీళ్ళందరినీ మనం జీరో కోడింగ్ స్కిల్ సెట్గా పిలవాలి. జీరో కోడింగ్ అంటే వీళ్ళు కోడింగ్ రాయాల్సిన అవసరంలా. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎలా ఉంటుందంటే మార్కెట్ అంతా కూడా కోడింగ్ సైడ్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి, నాన్ కోడింగ్ సైడ్ ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. అసలు నాన్ కోడింగ్ అనేది వేస్ట్, పరమ దండగా, అసలు వేస్ట్. నేర్చుకోవడం వేస్ట్. నేర్చుకుంటే ఏఏ నేర్చుకో, నేర్చుకుంటే డేటా సైన్స్ నేర్చుకో, నేర్చుకుంటే ఫుల్ స్టాక్ జావా నేర్చుకో, నేర్చుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకో. అరే బాబు, ఎన్ని నేర్చుకున్నా ఎన్ని చేసినా డైరెక్ట్గా నువ్వు డిప్లాయ్ చేసేది సర్వర్లోనే. వితౌట్ సర్వర్ మీ ఇంట్లో మా ఇంట్లో మెట్రో స్టేషన్లో చేస్తావా? నో, నో వే. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్, దిస్ ఈస్ కాల్డ్ డెవాప్స్, దిస్ ఈస్ కాల్డ్ లైనక్స్. వై లైనక్స్? లైనక్స్ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. అంటే మనం యూకేజీనో ఎల్కేజీనో ప్రైమరీ చేస్తే వాడు ఆలు రాపిస్తాడు, వాళ్ళు ఏబిసిడీలు రాపిస్తారు. అలాగా ఆలు ఏబిసిడీలు అక్కడ ఎంత ముఖ్యమో, నువ్వు ఐటీ ఇండస్ట్రీలోకి ఫిట్ అవ్వాలంటే, నువ్వు ఐటీ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే, యాజ్ ఎ డేటా సైన్సిస్ట్గా, యాజ్ ఎ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్గా, ఆర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్గా, ఆర్ డిబిఏ అడ్మిన్గా, ఆర్ మిడిల్వేర్ అడ్మిన్స్గా, నువ్వు ఏ ఫీల్డ్లో ఫిట్ అవ్వాలన్నా సరే ఫస్ట్ ఏబిసిడీలు ఓనమాలంటే లైనక్సే. లైనక్స్ రాకపోతే ఏది సాధించలేవు. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నలగొడతారు వాళ్ళు, కన్ఫర్మ్, డౌటే లేదు. ఇక ఎక్స్పీరియన్స్ పెట్టావా, అయిపోయింది నీ డ్యూటీ, ఖతం. సో కాబట్టి లైనక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ఎవరైనా సరే. ఎందుకంటే ప్రతిదీ లైనక్స్ సర్వరే, టోటల్గా లైనక్స్ లైనక్స్ లైనక్స్. ఈవెన్ ఇసును ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే లైనక్స్ సర్వర్, ఒక ప్రాజెక్ట్ టెస్ట్ చేయాలంటే లైనక్స్ సర్వర్, ఒక ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయాలంటే లైనక్స్ సర్వర్. ఎస్ ఆర్ నో? ఒక డిబి లినక్స్ సర్వర్, ప్రతిదీ కూడా లినక్స్ లినక్స్ లినక్స్. వై లినక్స్? బికాస్ దిస్ ఇస్ ఎ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ వోంట్ టేక్ టూ మచ్ స్టోరేజ్. లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ దీనికి ఒక 8 GB ఉంటే చాలు, సింపుల్గా అయిపోద్ది, సింపుల్గా సెటప్ అయింది. ఆ తర్వాత ఇది నో వైరస్. ఓకే. ఆ తర్వాత ఇది ఫ్రీగా సాఫ్ట్వేర్ వస్తుంది. ఓకే, ఫ్రీ సాఫ్ట్వేర్. ఎస్ ఎస్. లైసెన్స్ లేదు దీనికి, ఫ్రీ. లైసెన్స్ లేదు దీనికి, ఫ్రీ.
ఓకే. అయితే రెడ్ హార్ట్ వాళ్ళు ఏంది డబ్బులు తీసుకున్నారు? డబ్బులు లైసెన్స్ కాదు వాళ్ళు తీసుకునేది, డబ్బులు వాళ్ళు తీసుకునేది సపోర్ట్ కోసం. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్, దే విల్ దే గివ్ యూ సమ్ సపోర్ట్. సపోర్ట్ కోసం వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తారు అంతే. సో ఎందుకంటే ఎఫ్ఎస్ఎఫ్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ యాక్చువల్గా. ఎవరిది? సారీ, ఎఫ్ఎస్ఎఫ్ అనేది ఒక ఫౌండేషన్. వాడు ముందుగానే చెప్పాడు అందరికీ, "ఏ బాబు, డోంట్ సెల్ దిస్ సాఫ్ట్వేర్ టు ఎనీబడి, డోంట్ కలెక్ట్ ఎనీ మనీ టు దిస్ సాఫ్ట్వేర్" అని చెప్పాడు. ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్. వాడిది లైసెన్స్. ఎవరిది? లైనక్స్ మీద లైసెన్స్ ఎవరిదంటే వాడిది. వాడు ఏది చెప్తే అది చేయాలి అంతే. సో కాబట్టి ఇక్కడ మనం లైనక్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించే క్రమంలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం సార్, మీరు లైనక్స్ ఫ్రీ అని చెప్తున్నారు, మా కంపెనీలో రెడ్ హ్యాట్ లైనక్స్ వాడుతున్నాం, మేము అమౌంట్ పే చేస్తున్నాం అంటే. రెడ్ హాట్ లైనక్స్ అనేది ఎందుకు వాడుతున్నారు? అలా రెడ్ హాట్ లైనక్స్ అంటే ఏందో, అసలు లైనక్స్లో ఉన్న వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఏంటో నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ క్లాస్ డిస్కషన్ ఇదే. అంటే ఇదే నేను ఎందుకు చెప్తున్నాను, మన వాళ్ళు ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఈ క్లాస్కి వచ్చి ఉంటే వాళ్ళకి బోర్ కొట్టకూడదని ఇది చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈరోజు క్లాస్ జాయిన్ అవ్వాలా, నెక్స్ట్ వీక్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలా. అబ్బా సూపర్, మంచి ఆలోచన. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఇప్పుడే మానేసేయండి. ఎస్, ఇఫ్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్, ఇఫ్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ స్కిల్ సెట్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం బాస్. ఒక పక్క ఆఫీస్ మెయింటైన్ చేయాలో, ఒక పక్క కోర్స్ నేర్చుకోవాలి. అంతేగాని హడావుడిగా అర్థం పర్థం లేకుండా కోర్సులు నేర్చుకుంటే బయటికి రావటం కూడా ఖాయమే. వేస్ట్, వరస్ట్, పనికిరావు, దేనికి పనికిరావు. అందుకోసం నేనేం చెప్తానంటే, ప్లీజ్ టేక్ యువర్ ఓన్ టైం, ప్లీజ్ గివ్ యువర్ ఓన్ టైం అండ్ యునో ట్రై టు అటెండ్ ద సెషన్స్ ఇమీడియట్లీ, ఆర్ లైవ్ సెషన్స్ ఆర్ రికార్డెడ్ సెషన్స్, ఏదైనా తీసుకొని కెరియర్లో కొంచెం అలవాటు చేసుకోవాలి వినటానికి. కొంచెం పనులు మానేసేయాలి. అట్లాంటివన్నీ చేస్తే వర్కౌట్ అయ్యింది. ఎవరికి? వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే, వర్క్ చేస్తున్న వాళ్ళకి, అది ఐటీ సైడ్ అయినా అవ్వచ్చు, అదే నాన్ ఐటీ సైడ్ అయినా అవ్వచ్చు. ఇక ఫ్రెషర్ అంటే వాళ్ళు 24/7 రీల్స్లో వాటిల్లో మునిగిపోతారు, అది వేరే విషయం. బట్ ఆ రీల్స్ అవన్నీ పక్కన పెట్టి దీంట్లోకి రావాలా. రీల్స్, క్రికెట్స్, సీరియల్స్, ఎవ్రీథింగ్ పక్కా డీవియేషన్. సో వాళ్ళు కూడా సక్రమైన విధానంలో నేర్చుకుంటే రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్కి ఏదో అదో ఏదో హెల్ప్ చేయగలరు. అదర్వైజ్ మీకు పేరెంట్స్ హెల్ప్ చేయాల్సి వస్తుంది. జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇక ఉద్యోగాలు రావు, ఏం చేయాలో తెలియదు, పేరెంట్స్కి బాధ, టెన్షన్, షుగర్, బీపీ అన్నీ మొత్తం అటాక్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా సరే మనం ఒక ప్రొడక్ట్ లాగా మనం వాళ్ళు చేశారు. ఈ ప్రొడక్ట్ అనేది మనం ఎల్కేజీ నుంచి బీటెక్ దాకా తినేసింది, ప్రతి పైసా తినేసింది. 20 లక్షలు, 20 lakhs. ఈ 20 lakhsకి ఇంట్రెస్ట్కి ఇస్తే మీ డాడీకి ఎంత మిగిలింది? చాలా మిగిలింది. 20 lakhs నీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు జీరో. 20 lakhs నీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు జీరో, జీరో, జీరో. ఇంక నువ్వేంటి? కనీసం ఇంట్రెస్ట్ కూడా రావట్లా. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని పేరెంట్స్కి మంచి చేయడానికి ట్రై చేయండి. పేరెంట్స్ చెప్పిన మాటలు వినండి. పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించండి. ఆ, పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించండి. వాళ్ళు చెప్పిన మాటలు వినండి. సరదాగా కోర్సులు నేర్చుకోండి, జాబులు కొట్టండి. బట్ ఏదైనా సరే, ఐ విల్ హెల్ప్ యూ లాట్ టు సపోర్ట్, ఐ విల్ గివ్ యూ మోర్ సపోర్ట్. ఓకే, ఇది విషయం. సో దిస్ ఇస్ టుడేస్ క్లాస్ అండ్ సి, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అటెండ్ దిస్ టుమారోస్ క్లాస్ ఆల్సో, డెఫినెట్లీ విల్ బి గెటింగ్ మోర్ నాలెడ్జ్ బాస్. టుమారో సెషన్ ఎక్సలెంట్ క్లాస్ సెషన్ ఉంటుంది. సో రేపటి క్లాస్ కూడా మీరు అటెండ్ అవ్వండి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఆర్ యూ ఎస్ సార్. are Yes, you sir. facing any difficulty to understand my words? నో సార్, Because తెలుగు I am నాది. speaking No, Telugu as well as English also. If I speak continuously in English, nobody can understand. ఎందుకంటే కొన్ని టెక్నికల్ వర్డ్స్ అవన్నీ కూడా నేను తెలుగులో స్పష్టంగా మీకు, స్పష్టం అంటే మన మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి చాలా చక్కగా అర్థమైంది మీకు. సో ఈ చక్కగా కోర్స్ నేర్చుకున్న మీరు ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మైండ్లోకి ఎక్కింది స్పాట్లో. సో రేపు మనం వేరే కాన్సెప్ట్తో మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. సార్ okay, sir. టైమింగ్స్ ఏమైనా మార్చడానికి ట్రై చేస్తారా Yeah, సార్? we'll discuss everything and please chat with me. Okay? థ్యాంక్ యూ సార్. Yeah, okay. So, please attend this tomorrow session also, friends. Okay? Good night. ఓకే సార్. Thank you. Good night, sir. Yeah, yeah. Thank you so much. Bye. Good night, sir. Yeah, very good night.